బెల్లీ ఫ్యాట్ తగ్గించండి, ఫ్యాట్ నుంచి ఫిట్కి కన్వర్ట్ అవ్వాలన్నది అందరికీ ఉంటుంది కోరిక. జిమ్ జాయిన్ అవుతారు, జాయిన్ అయిన తర్వాత 2 days థ్రెడ్మిల్, సైక్లింగ్ ఇవి బేసిక్స్ చేసేసరికి బాడీ పెయిన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. 3rd day 4th డేకి మోటివేషన్ ఆల్మోస్ట్ డెడ్, పెయిన్స్ అనేవి పీక్స్లోకి వచ్చేస్తుంది. 5th day 6th day ఫుల్ అయితే చాలు, 7th day నుంచి మీరు ఆటోమేటిక్గా కొబ్బపోతారు అన్నది ఉంది కాన్సెప్ట్. ఇలాంటి వాళ్ళకి మీరు ఎలా మోటివేట్ చేస్తారు? హెల్త్ ఈజ్ ద బిగ్గెస్ట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ నేను చూసింది. సో హెల్త్ చూసినప్పుడు మీకు ఇంకో ఆప్షన్ ఉండదు. ఈ లాక్డౌన్ 2 years ఏదైతే లాక్ అయిన లేచి ఒక 6 months అయితే కంప్లీట్లీ లాక్డౌన్, అందరికీ పొట్టు వచ్చింది. ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది కాదు. ఇక్కడ ఆ ట్రామా ఏదైతే ఉందో, ఫిజికల్ షేప్ అనేది మనం మిస్ అయ్యింది. చాలా యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్లోని రెసిస్టెన్స్ బ్యాండ్, హోమ్ వర్కౌట్స్ అన్ని చూసి ఇంకా వాళ్ళకి ఎలానో బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు. ఫుడ్ కూడా మనకి చాలా లిమిటెడ్ దొరికింది. అండ్ ఇంకోటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. 22 to 28 అట్లీస్ట్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అసలు జిమ్లో ఎందుకు జాయిన్ అవ్వాలి? ఫిట్గా ఉండడం గురించి కాన్సన్ట్రేట్ చేయాలి. బేసికలీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిట్నెస్ అనేది ఒక కాన్ఫిడెన్స్. మనం కార్డియో వీక్తో ఎందుకు స్టార్ట్ చేస్తామంటే ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఫస్ట్. బికాజ్ జిమ్లో జాయిన్ అవ్వాలి, వీటి గురించి డిస్కస్ చేసినప్పుడు మనం మెయిన్గా వినేది నాన్ వెజ్ తినాలి ఆర్ ఎగ్ కన్స్యూమ్ చేయాలి. వుడ్ యూ సజెస్ట్ టు ది వెజిటేరియన్స్? లైక్ మనం బేసికలీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక నాన్ వెజిటేరియన్కి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి జనరల్గా ఫుడ్లోనే. మనలా కాకుండా ఇంకొకరిలా కనపడాలి అన్న ఒక గోల్ ఉంటుంది. లైక్ అవును, ఇప్పుడు యానిమల్ అనుకున్నా లేదా ఎనీ ఫిలిం సెలబ్రిటీని చూసినా అరే మహేష్ బాబు లాగా బాడీ పెంచాలి, లేదా ప్రభాస్ లాగా బాడీ పెంచాలి. ఇక్కడ ఏమైనా యూస్ చేస్తారా సప్లిమెంట్స్ లాగా? ఫస్ట్ థింగ్ యాక్టర్స్ని మనం మోటివేషన్ వర్కే తీసుకోవాలి. కొన్ని అకాడమీస్ ఉన్నాయి లైక్ విజయవాడలో, మిమ్మల్ని తీసుకెళ్తారు, టాక్ వేసేసి మీ మొబైల్ అన్ని తీసేసుకుంటారు. సో మీకు ఏం చేపిస్తారు అక్కడ? అండర్ వెయిట్ చేపిస్తారు, నెలకి 10-15 kgs తగ్గిపిస్తా అంటారు. ఎలా? అక్కడ నుంచి పారిపోయి వచ్చిన క్లయింట్స్ కాల్ చేస్తారనమాట. సో దీన్ని చాలామంది బిజినెస్ కింద మిస్యూజ్ చేస్తున్నారు. ఈ వెయిట్ లాస్ అవ్వాలి ఆర్ బెల్లీ ఫ్యాట్ కట్ ఆన్ చేయాలన్నా బేసిక్ నీడ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన ఒకే ఒక ఇంగ్రీడియంట్ గ్రీన్ టీ. అది రియల్లీ హెల్ప్ఫుల్. మనం తీసుకున్న 1-2 cups వల్ల అసలు ఏం యూజ్ ఉండదు. గ్రీన్ టీ తాగని వెయిట్ లాస్ అయిపోతారంటే ఈజీగా నమ్ముతారు. బ్రో ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ ఫైన్. సో ఇనిషియల్లీ నాకున్న ఫస్ట్ క్వశ్చన్ ఆర్ డౌట్, ఎలా స్టార్ట్ అయింది మీ కెరియర్? లైక్ ఈ ఫిట్నెస్ కోచ్గా, లైక్ ఐటీ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చి ఇప్పుడు ఫిట్నెస్ కోచ్కి టర్న్ అయ్యారు. లైక్ హౌ డిడ్ గోట్ స్టార్టెడ్? అంటే బేసికలీ ఫస్ట్ థింగ్ నేను ఫిట్నెస్ కోచ్ అవ్వాలని అయిన వాడిని కాదు. అంటే నాది ఫిట్నెస్ అన్నది లైక్ కాలేజ్ నుంచి స్టార్ట్ అయింది. అంటే నేను ఫస్ట్ లైక్ ఫేస్ చేసిన ఇష్యూస్ వల్ల ఫస్ట్ చదవడం అన్నది స్టార్ట్ చేశాను. సో ఫస్ట్లో నేను లైక్ ఒక జిమ్ కోచ్ దగ్గర కోచింగ్ తీసుకున్నప్పుడు జస్ట్ ఎక్కడో నెట్లో డైట్ తీసేసి ఒక 1000 calories కెటో డైట్ ఇచ్చారు. సో 12 weeksలో ఆల్మోస్ట్ 3 monthsలో నేను 15 kgs తగ్గిపోయాను. 15 kgs తగ్గగానే మన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది? ఆన్లైన్లో ఫొటోస్ అన్ని చూస్తాం బిఫోర్ ఆఫ్టర్. ఇంత వెయిట్లో ఉన్నాం, ఇంత వెయిట్కి వచ్చేగానే 6-pack వచ్చేస్తుంది. ఆ ఎక్స్పెక్టేషన్తోనే నేను పీటీ తీసుకున్నాను. అప్పుడులో నాకు అంటే తక్కువే ఉండేది పర్సనల్ ట్రైనింగ్, బట్ స్టిల్ తీసుకున్నాను. తీసుకొని 3 months చేశాను, 15 kgs తగ్గాను మొత్తం. అంటే డెఫినెట్లీ ఒక పర్సన్ బాగా ఫుడ్ తినే సౌత్ ఇండియన్ కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్, సో తక్కువ తీసుకొని కష్టపడి, అది కూడా కెటోలో ఏంటి కోకోనట్ ఆయిల్ ఇవన్నీ తాగాల్సి వస్తుంది. కాలేజ్కి కోకోనట్ ఆయిల్ తీసుకెళ్ళి తాగేవాడిని నేను. అయినా కూడా చేసి తగ్గిపోయాను. తగ్గిపోయాక చూస్తే 3 months తర్వాత నాకు రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఈరోజు కిడ్నీ పెయిన్స్ మొత్తం, బోత్ కిడ్నీస్. ఏమైందో తెలియదు. కాకపోతే అదేంటి లైక్ సెమ్ ఎగ్జామ్ కాదు, నార్మల్ 3 exams మాకుంటే తర్వాత సెమ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ నాకు నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది, ఈరోజు కిడ్నీ పెయిన్ ఇంక భరించలేకపోతున్నా. వెంటనే వైజాగ్ నాది. సో అక్కడ హాస్పిటల్కి వెళ్తే బోత్ కిడ్నీ స్కాన్ చేస్తే ఒక కిడ్నీలో 2 stones, ఇంకో కిడ్నీలో 3 stones. సో తను ఏం చేశారు? కెటో డైట్ అనగానే ఇప్పుడు మీరు ఇక్కడ మనకు కూడా కొన్ని ట్రెండింగ్లో కెటో డైట్ని మోడిఫై చేసి కొంతమంది చేస్తున్నారు. వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళి చూసినా 3-4 మల్టీవైటమిన్స్ అనమాట. పొద్దున్న 4 మల్టీవైటమిన్స్, నైట్ 4 మల్టీవైటమిన్స్. అది తీసుకోవడం వల్ల బోత్ కిడ్నీస్ నాకు స్టోన్స్ ఫామ్ అయిపోయాయి.
సో అది ఫామ్ అయిపోవడం వల్ల ఇంకా అక్కడ నేను అర్థం చేసుకున్నా, ఓకే నేను ఒకరిది విని చేస్తే నాకు ఇంత హామ్ అయింది, సో నాకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. సో అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది అనమాట, తను ఎంబీబీఎస్ చదువుతుంది. ఎంబీబీఎస్ చదవగానే తనతో డిస్కస్ చేస్తే, ఇంకెవరితో డిస్కస్ చేయాలి తెలియక చేస్తే తను తన టెక్స్ట్ బుక్ నుంచి నాకు పంపించారు కొన్ని. సో వైటమిన్స్ ఇది నీకు ఈ వైటమిన్స్ ఎక్సీడ్ అయ్యాయి, తను అడిగారు అంటే ఏమేం చేసా అంటే నేను చెప్తే ఈ వైటమిన్స్ ఇలా ఎక్సీడ్ అయ్యాయి, దీనివల్ల నీకు స్టోన్స్ వచ్చాయి. సో అది నేను ఫస్ట్ చదివింది అనమాట, తను పంపించిన బుక్స్ నుంచి ఆ పేజెస్ ఫస్ట్ నేను చదివిన నాలెడ్జ్. తర్వాత నాకు అర్థమైంది, ఓకే నేను వేరే వాళ్ళని ట్రస్ట్ చేస్తే ఇండియాలో రిలయబిలిటీ చాలా తక్కువ. సో అందుకు నేను చదవడం స్టార్ట్ చేసి, అప్పుడు మాకు ఆ ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ అన్నీ వచ్చాక అక్కడ నేను ఇంకా దొరికిన అంటే ఎక్కడి నుంచి చదవాలో తెలియదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు. సో దొరికిన ప్రతి బ్లాగ్ ఎవ్రీథింగ్ చదవడం స్టార్ట్ చేసా, ప్రతి యూట్యూబ్ వీడియోలు అన్నీ చూసేసి కొంచెం నాలెడ్జ్ బిల్డ్ చేసుకున్నాను. నాలెడ్జ్ బిల్డ్ చేసుకొని ఈసారి నాకు నేను ట్రాన్స్ఫార్మ్ అవుదాం అని చెప్పి ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేసి అంటే చాలా ఇబ్బందుల తర్వాత స్టార్ట్ చేశాను. అంటే చాలా గట్టి ఇష్యూస్ వచ్చేసాయి, ఏ ఫుడ్ తిన్నా సెట్ అయ్యేది కాదు. ఇంకా నన్ను నేను అర్థం చేసుకుంటూ నా లిమిటేషన్స్ ఏంటి, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పెరిగిన బట్టే మన స్టమక్ కూడా ఉంటుంది. సో నా లిమిటేషన్స్ అర్థం చేసుకొని నేను చదివిన వాటి నుంచి నేను ట్రాన్స్ఫర్ అవ్వడం స్టార్ట్ చేశాను. ట్రాన్స్ఫర్ అయ్యాను, హాలిడేస్ అయ్యాయి, కాలేజ్కి వెళ్ళాను. కాలేజ్కి వెళ్ళినప్పుడు అందరికీ డెఫినెట్లీ డిఫరెన్స్ కనిపిస్తుంది. డిఫరెన్స్ కనిపించినప్పుడు నాకు ఒకరు వచ్చి అడిగితే నేను ఇలా చేశాను అంటే వాళ్ళు నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు, ఇక్కడ ఒక మిత్స్ అనమాట, అంటే ఫుడ్ తినకూడదు, రైస్ తినకూడదు, సలాడ్లే తినాలి, బాయిల్డ్, అలా కాదు మనం మన ఫుడ్తో చేయొచ్చు అని నేను చెప్తే ఎవరు నమ్మట్లేదు. అప్పుడు డిసైడ్ అనమాట, వీళ్ళు నమ్మాలి అంటే నాకు ఏదో ఒక సర్టిఫికేషన్ ఉండాలి. దట్స్ హౌ నేను ఫస్ట్ అసలు సర్టిఫికేషన్ కోసం వెతికాను. ఫస్ట్ ఏయూలో వెతికాను, చాలా మందితో మాట్లాడాను, నాకు ఇంకేమీ ప్రాపర్గా దొరక అప్పుడు ఆఫ్టర్ రీసెర్చ్ ఒక 6 months తర్వాత ఒక రిలయబుల్ అంటే లేటెస్ట్ లైక్ ఎవ్రీథింగ్ సైన్స్ అది ఉండే సర్టిఫికేషన్ దొరికింది. సో అందులోకి వెళ్ళి నేను జాయిన్ అయ్యి ఆ సర్టిఫికేషన్ కంప్లీట్ చేయాలనేది గోల్. కోచ్ అవ్వాలని కాదు, జస్ట్ నా ఫ్రెండ్స్ కి నేను చెప్పాలి నాకు సర్టిఫికేట్ ఉంది, నువ్వు నన్ను నమ్మాలి అని. సో అలా స్టార్ట్ చేశాను. సో అలా బేసిక్ సర్టిఫికేషన్ చేశాను, ఎక్స్పర్ట్ సర్టిఫికేషన్ చేశాను. ఒక 1 year లో సర్టిఫికేషన్స్ అయిపోయి మళ్ళీ నా ట్రాన్స్ఫర్మేషన్ జిమ్ అంతా అయ్యింది. ఐఎమ్ లైకింగ్ టు ట్రైన్ పీపుల్. కాకపోతే నాకు ఒక ప్రాపర్ ప్రొఫెషన్ కైండ్ ఆఫ్ నేను తీసుకోకపోతే నేను చెప్పేది వినట్లేదు ఎవరు, అంటే నాట్ టేకింగ్ మీ సీరియస్లీ అనమాట. సో అప్పుడు ఐ డిసైడెడ్, ఓకే ఇది ఒక ఉంది ఇక్కడ, మనం వెళ్ళి కోచ్ అయితే పీపుల్ మనని చెప్పింది ప్రాపర్ గా ట్రస్ట్ చేస్తారు అని. ఎందుకంటే ఒక బ్రాండ్ యాడ్ అయినప్పుడు ట్రస్ట్ అన్నది యాడ్ అవుతుంది. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అప్పుడు నేను గోల్ పెట్టుకున్నా, నేను ఇది క్రాక్ చేయాలి. సో అది కూడా చాలా అనమాట. ఎలా అంటే అప్పట్లో నేను వర్క్ చేసిన కంపెనీ ఒక 10,000 people ఇంటర్వ్యూ ఇస్తే 10 మంది కూడా సెలెక్ట్ అవ్వరు, అంటే ఒక IAS లా ఉండేది. సో అలానే రెస్పెక్ట్ కూడా ఉండేది దానికి. సో అది చెయ్యాలని చెప్పి నేను TCS జాయిన్ అయ్యాను యాజ్ అ ఫ్రెషర్. సో అక్కడ లైక్ ఇవి మనకి ఇది ప్రాక్టీస్ అదంతా ఉంటుంది కదా. సో ట్రైనింగ్ లో కూడా సో అందరు తినడానికి వెళ్ళినప్పుడు కూడా నేను 1/2 hour 45 minutes కూడా ఈ కోర్స్ ని చదవడం పైన ఇన్వెస్ట్ చేసేవాడిని. సో ఎందుకంటే లైక్ వర్క్ అనేది డెఫినెట్లీ దీన్ని మేనేజ్ చేయాలి. కోర్స్ సో సైమల్టేనియస్ గానే నేను కవర్ చేస్తున్నా. సో నాకున్న 1 hour లంచ్ బ్రేక్ ఎవ్రీథింగ్ వాడుకుండేవాడిని. సో అలానే తర్వాత నేను షూర్ ఇండియా లైక్ యాజ్ ఎ డెవలపర్ జాయిన్ అయ్యాక అప్పుడే USA క్లయింట్ వచ్చారు. సో వర్క్ టైమింగ్స్ ఇంకా పెరిగాయి. సో మార్నింగ్ 7 నుంచి ఆల్మోస్ట్ 9 వరకు ఆఫీస్లో ఉండాల్సి వచ్చేది. సో 9 తర్వాత వచ్చి దాన్ని కంప్లీట్ చేసి ఎవ్రీథింగ్ చేసి అట్ లాస్ట్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యి సెకండ్ టైం క్లియర్ చేస్తాను. అండ్ దెన్ అలా ఫిట్నెస్ కోచ్ అయ్యాను. బట్ అదేంటి జస్ట్ ఓన్లీ టైం పాస్, అంటే ఐఎమ్ లైకింగ్ దిస్, పీపుల్ని ట్రైన్ చేయడం నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తున్నాను, సో హెల్ప్ చేస్తున్నా అండ్ మోర్ రెస్పెక్ట్ వస్తుంది. సో వెన్ పీపుల్ ఆర్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్, వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అదంతా నచ్చి ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ట్రైనింగ్ పీపుల్. సో అలా అయ్యింది. ఆఫ్టర్ 6 months నేను చూస్తే లైక్ అక్కడ లైక్ ఇన్ మై ప్రాజెక్ట్ సమ్ ఇష్యూ హ్యాపెండ్ అనమాట. ఒక ఇష్యూ అయింది, సమ్ సెక్యూరిటీ ఇష్యూ ఏదో, అది నేను కావాలని చేసింది కాదు. సో ఒక సెక్యూరిటీ ఇష్యూ అవ్వగానే అసలు వాళ్ళకి తెలుసు నేనేం చేయలేదని, బట్ ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయాలి. సో బ్లేమ్ చేసి ఇంకా నాకు మేనేజర్, టీమ్ లీడ్ అందరు కూడా ఇంకా ఒక రూమ్ లో పెట్టి ఇంకా లైక్ ఆల్మోస్ట్ లైక్ రోస్ట్ చేసేసారు అనమాట. లిటరల్లీ ఏడ్చేసి ఆ రూమ్ లో ఏడ్చేసి బయటకు రాగానే ఐ డిసైడ్ అనమాట, సో ఈ ఐటీలో ఉంటే మనకి ఎంత స్కిల్ ఉన్నా ఏదున్నా ఇక్కడ రెస్పెక్ట్ రాదు. సో ఎనీవేస్ నేను దాని ప్యాషన్ కింద చేస్తున్నా, దాని ప్రొఫెషన్ కింద చేద్దాం. అప్పుడు అసలు లైక్ క్లయింట్ బేస్ లేదు, ఏం లేదు. దిస్ ఇస్ బ్యాక్ ఆల్మోస్ట్ లైక్ 7-8 years బ్యాక్ అనమాట. సో ఆల్మోస్ట్ 8 years బ్యాక్. సో 8 years బ్యాక్ క్లయింట్ బేస్ లేదు, ఏం లేదు, సేవింగ్స్ కూడా లేవు. ఐ హావ్ కమ్ ఫ్రమ్ ఏ లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సేవింగ్స్ కూడా లేవు, మమ్మీకి కూడా చెప్పలే, చెప్తే ఒప్పుకోరు ఇంట్లో. సో మానేసా. ఫస్ట్ ఓన్లీ నా కజిన్ కాల్ చేసి చెప్పారే నేను మానేస్తున్నా అంటే, ఇంట్లో చెప్పానంటే నువ్వు మానే, నీకు నువ్వేం చేస్తున్నావు నీకు ఐడియా ఉంది కదా, ఉంది, నువ్వు మానే అని. జస్ట్ మానేసాను. ఒక 1 month 2 months ఉన్నాను. ఇంకా అప్గ్రేడ్ చేసుకుందామని బెంగళూరు వెళ్ళి డిఫరెంట్ కోచెస్ ఉండి, పూణే వెళ్ళి డిఫరెంట్ కోచెస్ ఉండి, అక్కడ ఇంకా బెటర్ సర్టిఫికేషన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి, సో పర్సనల్ ట్రైనర్ కలెక్టివ్ చాలా పెద్ద సర్టిఫికేషన్ అనమాట, UK based. సో అది చేసి ఇంకా అక్కడ నుంచి అప్గ్రేడ్, మోర్ క్లయింట్ హ్యాండ్లింగ్ నేర్చుకోవడం.
దెన్ మళ్ళీ హైదరాబాద్ ఇలా వచ్చాను, మళ్ళీ ఇక్కడ కోచ్ ఎలా అయ్యాను అంటే దెన్ వన్ ఆఫ్ ద సెలబ్రిటీ ట్రైనర్ హ్యాస్ ఆస్క్ మీ టు కమ్ అనమాట. ఇక్కడ లైక్ బిగ్ అపోలో వాళ్ళతో ఒక ఫ్రాంచైజ్ తో న్యూట్రిషనిస్ట్ వాళ్ళకి కావాలి. సో తను అడిగారని చెప్పి మళ్ళీ హ్యావ్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్. అండ్ దెన్ లాక్డౌన్ అయింది. అండ్ దెన్ ఇంకా లాక్డౌన్ అయ్యాక ఇంకా నేను ఎక్కడ బ్యాక్ వెళ్ళే, ఓకే ఇనఫ్ అయింది, ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ అప్గ్రేడ్ చేసుకుందాం, తెలుగు వాళ్ళని ఎక్కువ హెల్ప్ చేద్దాం అని చెప్పి ఇంకా కంప్లీట్లీ ఇక్కడ సెటిల్. యా ఇన్ఫ్యాక్ట్ ఆ లాక్డౌన్ గురించి డిస్కస్ చేస్తే మనకి ఐ గెస్ ఇప్పుడు మెయిల్ ఫీమేల్ జెండర్ బేస్డ్ అనేది పక్కన పెట్టేస్తే అబ్బాయిలకి ఈ లాక్డౌన్ 2 years ఏదైతే లాక్ అయినామో మనం లేకపోతే ఒక 6 months అయితే కంప్లీట్లీ లాక్డౌన్, అందరికి పొట్టొచ్చింది. అందరూ తినడం పడుకోవడం, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది కాదు. బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్తే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండేదేమో, పోలీసు వాళ్ళు కొట్టడం అలా అయినా తప్ప అక్కడ ఆ ట్రామా ఏదైతే ఉందో లైక్ అప్పుడు అదైతే ఫిజికల్ షేప్ అనేది మనం మిస్ అయినాము. ఆ తర్వాత నుంచి ఇప్పటికీ అది అలానే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు, యంగ్స్టర్స్ కూడా. లైక్ వీళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, హౌ దే కెన్ గెట్ మోటివేటెడ్ ఇన్ టు గెటింగ్ ఇన్ టు ఫిట్నెస్? యాక్చువల్లీ కొంచెం వైస్ వర్సా అయింది ఇన్ రియాలిటీ. 2 cases అయ్యాయి. ఒకటి ఏంటి మీరు చెప్పినట్టు అంటే ఇంకేం చేయకుండా ఉన్న వాళ్ళు, ఇంకోటి ఏంటి చాలా యూట్యూబ్ లోని ఇన్స్టాగ్రామ్ లోని రెసిస్టెన్స్ బ్యాండ్ హోమ్ వర్కౌట్స్ అన్ని చూసి ఇంకా వాళ్ళకి ఎలానో బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు, ఫుడ్ కూడా మనకి చాలా లిమిటెడ్ దొరికేది. సో దొరకడం వల్ల ఇంకో కేసు ఏంటి ఫిట్నెస్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేశారు. నిజం చెప్పాలంటే నాకు హోమ్ వర్కౌట్స్ తో 1-2 years చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చాయి. సో ఈ ఒక్క కేసు ఉంది. కాకపోతే వీళ్ళేమైంది, ఒక క్లోజ్డ్ స్పేస్ లో మనం బయటకు వెళ్ళకూడదు, కనీసం రోడ్ మీద కూడా వెళ్ళిచ్చేవారు కాదు. సో దానివల్ల ఒక్కసారి లాక్డౌన్ ఓపెన్ అయ్యాక పెరిగిన వాళ్ళు ఎక్కువ, లాక్డౌన్ లో పెరిగిన వాళ్ళకన్నా. సో లాక్డౌన్ లో ఏంటి మొత్తం రెస్ట్రిక్టివ్ స్పేస్, ఫుడ్ దొరకట్లేదు, వాళ్ళు ఎక్సెస్ తిందామన్నా ఆప్షన్ లేదు. అండ్ ఇంకోటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటే వాళ్ళకి బర్డెన్ లా అనిపిస్తుంది. ఇప్పుడు హైబ్రిడ్ మోడల్స్ అంతా వచ్చేసాయి. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏమైంది, పోస్ట్ లాక్డౌన్ ఫుడ్ అవైలబిలిటీ పెరిగింది, ఆప్షన్స్ ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు ఇంట్లో ఉన్నాం మనం, కిచెన్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ లో ఫుల్ స్టాక్ అప్ చేసి ఉంచుతాం. బీయింగ్ ఇండియన్స్ మనం ఏం చేస్తాం, మొత్తం ఫుడ్ ని కొంచెం ఎక్కువ రోజులకే కొంటాం, మనం ఏ రోజు రోజు ఏం తెచ్చుకోం. సో ఇప్పుడు మనమే మాట్లాడుతున్నాం, నాకు వెళ్ళి తినాలనిపించింది, ఐ కెన్ గో అండ్ గెట్ ఇట్ బ్రేక్ లో కూడా. సో ఆ యాక్సెస్ పెరిగిపోవడం వల్ల జనాలు అన్నది పెరగడం స్టార్ట్ అయింది. అంటే పోస్ట్ లాక్డౌన్ ఇంకా ఎక్కువ పెరగడం, వెయిట్ అనేది స్టార్ట్ అయింది. కాకపోతే అట్ ద సేమ్ టైం ఏంటి, కోవిడ్ వల్ల లంగ్ ఇష్యూస్, డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చి, సో ఇవన్నీ అయ్యాక ఇప్పుడు వాళ్ళకి ఓన్లీ మోటివేటింగ్ ఫ్యాక్టర్ నిజం చెప్పాలి అంటే హెల్త్. అందుకే నేను ఇప్పుడు ఒక పర్సన్ ని వెయిట్ కోసం పోస్ట్ కోవిడ్ ట్రైన్ చేయడం మానేశాను. హెల్త్ ఈజ్ అ బిగ్గర్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇప్పుడు వెయిట్ తగ్గాలని మన అందరికీ ఉంటుంది, ఎవరం వెయిట్ తగ్గం. అదే హెల్త్ మీదకి వస్తే 150 kgs 140 kgs ఉన్న వాళ్ళు కూడా తగ్గుతారు. సో హెల్త్ ఈజ్ ద బిగ్గెస్ట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ నేను చూసింది. అందుకే నాకు వచ్చే ప్రతి క్లయింట్, నాతో మాట్లాడే ప్రతి పర్సన్ కి వెళ్ళి హెల్త్ రిపోర్ట్స్ చేయించుకో అని చెప్తాను అనమాట. సో హెల్త్ చూసినప్పుడు మీకు ఇంకో ఆప్షన్ ఉండదు, చేయాల్సిందే. భయం అవుతుందేమో ఇప్పుడు ఈ ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేయాలన్నా కూడా, లైక్ ఇప్పుడు దాకా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అవి తెలియదు కాబట్టి సర్వైవల్ తో పోతున్నాం. లైక్ ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేసిన తర్వాత, ఇన్ఫాక్ట్ దెర్ ఇస్ ది సీన్ ఇన్ వన్ తమిళ్ మూవీ, ఒకసారి ఫుల్ బాడీ చెకప్కి వెళ్తే అందరు పేషెంట్స్ అనేసి. సో ఇన్ఫాక్ట్ ఇంకోటి నేను అడుగుదాం అనుకుంది మీకు, లైక్ 2000+ బిజీ ప్రొఫెషనల్స్ కి మీరు ట్రైన్ చేశారు అన్నది ఒక స్టేట్మెంట్. సో why these busy professionals, like how did you manage to get their time? సో బేసికలీ నేను బిజీ ప్రొఫెషనల్స్ ఎందుకు చేసుకున్నాను అంటే, బేసికలీ నేను ఫస్ట్ నుంచి ఏం కంప్లీట్ బిజీ ప్రొఫెషనల్స్ ని ట్రైన్ చేయలేదు. నేను స్టూడెంట్స్ ని ట్రైన్ చేశాను. ఎల్డర్, నా ఫస్ట్ క్లయింట్ చెప్పాలంటే 55 years ప్లస్, తను 57 years ఫిమేల్ ఇండియన్ క్లయింట్. సో అలానే ఇప్పుడు నేను చాలా మంది స్టూడెంట్స్ ని ట్రైన్ చేశాను. అది సో అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ బిజీ ప్రొఫెషనల్సే కాదు, నేను ఇంకో ఏజ్ లిమిట్ కూడా పెట్టా 28 to 55 అని. 28-55 మధ్యనే నేను ట్రైన్ చేస్తాను. రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు యంగ్స్టర్స్ ఏంటి అంటే వాళ్ళు చేయాలి అనుకుంటే వాళ్ళకి పెద్దగా లైక్ జస్ట్ ఒక డైట్ అండ్ ట్రైనింగ్ ప్లాన్ నేను పంపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి అసలు చెక్ ఇన్స్ లేవు, ఏం లేవన్నా కూడా దే విల్ డూ అనమాట. సో అలానే 55+ తర్వాత వచ్చిన వాళ్ళు చాలా రెస్ట్రిక్టివ్ అనమాట, ఏది చేంజ్ చేసుకోరు. ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి, ఇప్పుడు మనం ఎందుకులే చేంజ్ అయితే ఏముందిలే అన్నట్టే ఉంటారు. సో నా ఫస్ట్ క్లయింట్ నిజం చెప్పాలంటే షీ వాజ్ అ రీఫండ్. ఎందుకంటే తనకి నేను నాకు తెలుసు కదా మన వాళ్ళు ప్రోటీన్ ఎక్కువ తీసుకోరని, చాలా 40 grams ప్రోటీన్ ఇచ్చినా కూడా స్టిల్ షీ డజంట్ వాంట్ టు డూ. అంటే చేంజ్ చేయాలనే వాళ్ళు అనుకోరు, వాళ్ళ పిల్లలు ఎవరో ఫోర్స్ చేసి జాయిన్ చేశారు. సో అందుకు నేను ఈ క్రైటీరియా ఎందుకు 28 to 55 పెట్టుకున్నాను అంటే, నేను ఇన్ ఇయర్స్ గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ వీళ్ళకి బెటర్ హెల్ప్ అవుతుంది. సో హౌ డూ ఐ మేనేజ్ టు గెట్ దట్ టైమ్ అంటే, ఇప్పుడు నాకు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు క్లయింట్స్, సో వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ ఏంటి
ఎవ్రీ పర్సన్ లైఫ్ స్టైల్ డిఫరెంట్. నాకు కామన్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే జిమ్ ఎంత టైం చేయాలి, అది నేను డిసైడ్ చేయను, మీ లైఫ్ స్టైల్ డిసైడ్ చేస్తాను. నేను 4 minutes ట్రైనింగ్ ఇచ్చిన వర్కౌట్, 4 minutes వర్కౌట్ ప్లాన్ ఇచ్చిన క్లయింట్స్ ఉన్నారు, 2 hours వర్కౌట్ ప్లాన్స్ ఇచ్చిన క్లయింట్స్ ఉన్నారు. సో ఇప్పుడు నేను 4 days ఇస్తా, 3 days ఇస్తా. కొంతమంది సాటర్డే సండే మండే ట్యూస్డే చేస్తారు, వీక్ డేస్ అబౌవ్, అంటే వాళ్ళ వర్క్ బట్టి. సో నేను ఏంటంటే వాళ్ళకి ఎలా బెటర్గా హెల్ప్ చేస్తాను అంటే వాళ్ళ కంప్లీట్ లైఫ్ స్టైల్ తెలుసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎంత టైం స్క్వీజ్ చేయగలం. అంటే ఇప్పుడు మీరు లెట్స్ సే మీరు ఒక 15 minutes ఇవ్వగలరు, సో నేను 15 minutes లో వాట్ బెస్ట్ ఐ కెన్ డిజైన్ ఫర్ యూ. మీరు 30 minutes ఇవ్వగలరు, 4 days ఇవ్వగలరు, 3 days ఇవ్వగలరు. సో నేను వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తాను అంటే వాళ్ళు చేయగలిగినట్టు క్రియేట్ చేస్తాను. ఫుడ్ అయినా కూడా, ఇప్పుడు ఫుడ్ అయినా కూడా ప్రతి మీల్ సపరేట్ గా చేసుకోవాలి, ఒక 2 hours కిచెన్ లో పెట్టాలి, 2 hours వర్కౌట్. అంటే మన 24 hours లో 6 to 8 hours స్లీప్ తీసేస్తే మనం 4 hours అన్నది పెట్టలేము. సో అదే ఇప్పుడు లెట్స్ సే మీరే ఉన్నారు, ఇప్పుడు నేను చెప్తాను మీరు 1 hour డేలో పెడితే చాలు, నేను మిమ్మల్ని ఈజీగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాను, బాడీ ఫిట్ అవుతారు అంటే యూ విల్ ఫీల్ మోటివేటెడ్ టు స్టార్ట్. అది ఇప్పుడు మీరు లేదు అన్ని మానేయాలి అన్ని చేయాలంటే ఎవరు స్టార్ట్ చేయరు. సో నా ఎక్స్పర్టైజ్ ఈ బిజీ ప్రొఫెషనల్స్ కి బెటర్ గా హెల్ప్ అవుతుంది. అందుకే నేను ఎవరైనా స్టూడెంట్స్ ఇప్పుడు వచ్చినా డైరెక్ట్ గా నేను ట్రైన్ చెప్పేస్తాను, ఎందుకంటే అలా ట్రైన్ చేయడానికి చాలా మంది కోచెస్ ఉన్నారు. నేను ఏంటంటే ఒక పర్సన్ ని బెటర్ గా అర్థం చేసుకోగలను, బెటర్ లైఫ్ స్టైల్ అర్థం చేసుకోగలను, వాళ్ళు ఏం చేయగలరు అన్నది నేను చేయించగలను. తంబ్రులు ఉండదు అనమాట. ఇప్పుడు ఒక క్లయింట్ వస్తే ఈ ప్లాన్ ఇచ్చేయాలి, ఎన్ని డేస్ ఇచ్చేయాలి, ఇది ఇచ్చేయాలి, ఏం కాదు, వాళ్ళ యాక్సెస్ ఏంటి. సో రీసెంట్ గా ఒక క్లయింట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తను వచ్చారు, తను ఇప్పుడు ఏంటి జాబ్ చేస్తున్నారు, ప్యారలల్లీ MBA చేస్తున్నారు, అండ్ షీఈ్ ఏ మామ్ ఆఫ్ 2 kids. సో ఇంత బిజీ లైఫ్ లో ఇప్పుడు వెళ్ళి మీరు పక్కా జిమ్ చేయాలి, మీరు పక్కా 6 days చేయాలి, 7 days చేయాలంటే అవ్వదు తనకి. సో ఏం చేశాను, ఫుడ్ కూడా మొత్తం రా క్వాంటిటీస్ అలా ఏం కాదు, రా ఇచ్చాను, రాని మళ్ళీ కుక్డ్ క్వాంటిటీస్, అంటే రఫ్ గా ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ అయితే ఇవి తీసుకోవాలి, బ్యాలెన్స్ వస్తుంది. ఇది కుక్ చేసిన ఇంట్లో కుక్ చేయించివి మీరు ఎంత తీసుకోవచ్చు. అలానే ట్రైనింగ్ ఏంటి, తనకి ఆల్రెడీ నెక్ ఇష్యూ ఉంది, బ్యాక్ ఇష్యూ కూడా ఉంది. సో ఏం చేశాను, ట్రైనింగ్ ప్లాన్స్ కూడా తనకి తగ్గట్టు రెసిస్టెన్స్ బ్యాండ్స్, డంబుల్స్ తీసుకొని 30 minutes ప్లాన్ డిజైన్ చేశాను, 4 days. సో అది ఇప్పుడు నేను తనకి వెళ్ళి లేదు మీరు జిమ్కి వెళ్ళి జాయిన్ చేయాలి, లేదు మీరు ఫుడ్ అంతా సపరేట్ గా కుక్ చేయాలి, ఇవన్నీ నేను రిస్ట్రిక్షన్స్ పెడితే అసలు ఇప్పుడు తన వెయిట్ ఆల్మోస్ట్ 110 kgs అనుకుంటా. సో 110 kgs పర్సన్ అసలు స్టార్ట్ చేయరు. సో ఐ అండర్స్టాండ్ దర్ లైఫ్ స్టైల్, వాళ్ళకున్న టైము వాళ్ళ రొటీన్ లో వాళ్ళు నేను ఈజీగా చేయగలను కాన్ఫిడెన్స్ ఇస్తాను అంతే. సో అందుకు ఈజీగా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. జనరల్లీ ఎంత టైం తీసుకుంటారు లైక్ టు అండర్స్టాండ్ ది క్లయింట్? సో బేసికలీ ఒక క్లయింట్ ఇప్పుడు నేను ఆన్బోర్డ్ చేయాలంటే మినిమం 3 to 4 days నేను అడుగుతా. అంటే ఇప్పుడు నేను December 1st నేను క్లయింట్స్ తీసుకోవాలంటే ఆన్బోర్డింగ్ 25th నుంచి స్టార్ట్ చేస్తాను. సో వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ నాకు ఒక ప్రైవేట్ యాప్ ఉంది, అక్కడ వాళ్ళ డీటెయిల్స్ అన్ని పెట్టాలి. సో బేసిక్ క్వశ్చనరీ అంతా డీటెయిల్స్ లో కవర్ అవుతుంది, వాళ్ళ బాడీ కండిషన్ పిక్చర్స్ ఎవ్రీథింగ్ కూడా అక్కడ పోస్ట్ చేస్తారు. చేశాక దెన్ ఐ టేక్ ఏ వీడియో కన్సల్టేషన్, మోస్ట్లీ అంటే వాళ్ళ అవైలబిలిటీ బట్టి వీడియో కన్సల్టేషన్ తీసుకొని, వీడియో కన్సల్టేషన్ కాల్ కొంచెం 45 minutes వెళ్ళొచ్చు, కొంచెం 1 hour వెళ్ళొచ్చు, కొంచెం 10 minutes లో కూడా అయిపోవచ్చు, పెద్ద కాంప్లెక్స్ లేకపోతే. సో 45 minutes ఇలా తీసుకొని ఇందులో A to Z ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ దేర్ ఎంటైర్ డే. ఎంటైర్ డే అంటే మళ్ళీ లైక్ ఎవ్రీ డే కూడా ఏ డే హెక్టిక్ ఉంటుంది, వీక్ డేస్ ఎలా ఉంటాయి, వీకెండ్స్ ఎలా ఉంటాయి. సో అండ్ దెన్ వాళ్ళ పాస్ట్ హిస్టరీ ఏంటి, డైట్ హిస్టరీ, ముందేమైనా డైట్ ట్రై చేశారా, ముందేమైనా వర్కౌట్ ట్రై చేశారా, చేస్తే అసలు ఛాలెంజెస్ ఏంటి, అండ్ అసలు మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వకపోవడానికి, మీరు ఫెయిల్ అవ్వడానికి ఛాలెంజెస్ ఏంటి, వాట్ ఈస్ ద రూట్ కాజ్ అన్నది నేను ఫిగర్ అవుట్ చేస్తాను. సో ఈ డిస్కషన్ అంటే మనకు ఆల్మోస్ట్ 45 to 60 minutes అయితే ఒక్కొక్క క్లయింట్ కి వెళ్తుంది, జస్ట్ ఇనిషియల్ కాల్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ప్లాన్. దెన్ నేను ఒక 24 to 48 hours తీసుకుంటా. అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో తన ప్లాన్స్ ఆల్మోస్ట్ 48 hours తీసుకున్నాను అనమాట. సో 48 hours తీసుకొని నేను ప్లాన్ చేశాను. సో చేశాక ఎక్స్ప్లెయిన్ చేశాక అక్కడి నుంచి కూడా ఇప్పుడు నేను ఇచ్చేదే బెస్ట్ ప్లాన్ అవ్వాలని లేదు. దెన్ ఐ నీడ్ టు అండర్స్టాండ్ అంటే వాళ్ళు ఎంత లైక్ చేయగలుగుతున్నారు. ఛాలెంజెస్ వస్తాయి, ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పేస్తా 7 days జిమ్ చేసేస్తా అంట ఆ మోటివేషన్ లో, తర్వాత వెళ్ళి రియలిస్టిక్ గా చూస్తే నేను 3 రోజుల్లో 4 రోజుల్లో చేయగలుగుతున్నా. అది డిస్కస్ చేసి ఇంకా అది మోడిఫై చేయాల్సి, అంటే ఎవ్రీడే కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తాను త్రూ వాట్సాప్, అండ్ వీక్లీ చెక్ ఇన్ కాల్ స్ట్రిక్ట్లీ ఉంటాయి. సో వీటిలో ఫీడ్బ్యాక్ తీసుకొని ఫీడ్బ్యాక్ బట్టి ఇంకా వాటిని కస్టమైజ్ చేస్తా. సో ఒక క్లయింట్ ఇది మినిమం ఒక ఫ్లో సెటప్ చేయడానికి నాకు 4 to 6 weeks పడుతుంది, వాళ్ళు ఒక ప్రాపర్ ఫ్లోలోకి రావడానికి. ఆ తర్వాత ఇంక ఈజీగా అయిపోతుంది. మళ్ళీ యాక్చువల్ ఛాలెంజెస్ 16 weeks తర్వాత స్టార్ట్ అవుతాయి. సో అక్కడ హార్మోన్స్ అవన్నీ కొంచెం ఫ్లక్చుయేట్ అవుతాయి. అక్కడ ఎలాంటిది ఉంటుంది కాంప్లికేషన్? సో బేసికలీ ఏంటంటే మనము ఫ్యాట్ లాస్ క్లయింట్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎందుకంటే మోస్ట్లీ ఫ్యాట్ లాస్ వాళ్ళే వస్తారు, మజిల్ గెయిన్ మీరు చాలా తక్కువ చూస్తారు, అది చాలా కష్టమైన ప్రాసెస్ అండ్ చాలా తక్కువ మంది వస్తారు. ఫ్యాట్ లాస్ క్లయింట్ తీసుకుంటే మనం ఒక 12 to 16 weeks ఫ్యాట్ లాస్ అంటే డెఫిసిట్ లో ఉన్నప్పుడు మన బాడీకి కూడా తక్కువ ఫుడ్ వెళ్తుంది. సో హంగర్ పెంచే హార్మోన్ రేజ్ అవుతుంది గ్రెలిన్, అండ్ హంగర్ తగ్గించే హార్మోన్ అంటే హంగర్ లెవెల్స్ ని మన కంట్రోల్ చేసే హార్మోన్ లెప్టిన్ అన్నమాట, అది తగ్గిపోతుంది.
సో ఇది లైక్ హంగర్ పెంచేది పెరగడం, లెప్టిన్ తగ్గడం వల్ల ఫస్ట్ ఆకలి పెరుగుతుంది, క్రేవింగ్స్ పెరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారు, నేను వెయిట్ లాస్ చేస్తున్నా, డైట్ చేస్తున్నా, క్రేవింగ్స్ అనుకుంటారు. హార్మోన్స్ వరకు ఎవరు ఆలోచించారు. సో ఆ హార్మోన్స్ అవి పెరిగే లైక్ ఇది ఫ్లక్చుయేట్ అవడం వల్ల సో వాటిని రీసెట్ చేయాలి. రీసెట్ చేయడం అనేది చాలా మంది కోచెస్ అసలు పట్టించుకోరు. అంటే బ్రష్ చేయండి, వాటర్ తీసుకోండి, సలాడ్ తీసుకోండి. రూట్ కాజ్ అది కాదు కదా, అసలు రూట్ కాజ్ ఏంటో తెలియాలి. సో స్టార్టింగ్లో అంటే డెఫినెట్లీ నేనైనా అవే సజెషన్స్ ఇస్తాను ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేస్తే. బట్ అక్కడ హార్మోన్స్ని ఫస్ట్ రీసెట్ చేయాలి. అండ్ వర్కౌట్కి వచ్చేసరికి మీరు కంటిన్యూస్గా 12 వీక్స్ 16 వీక్స్ ఎక్కువ యాక్టివిటీ, ఎక్కువ వర్కౌట్ చేసినప్పుడు మజిల్ సోర్నెస్, ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. సో దాన్ని తగ్గించాలి అంటే డీలోడ్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి కాంప్లికేషన్స్ నా ఎక్స్పీరియన్స్లో నేను 12 to 16th వీక్ మధ్యన చూస్తుంటాను. సో ఫస్ట్ 6 వీక్స్ కొంచెం ఎక్కువ సెటప్ ఉంటుంది, 12 to 16th వీక్ ఎక్కువ సెటప్ ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఫ్లో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టైం సిమిలర్ ఫేస్ వచ్చినా కూడా వాళ్ళకి తెలుసు ఎందుకు అవుతుందని. సో వాళ్ళే నాకు వచ్చి చెప్తారనమాట. సో అందుకే ఈ 2 కొంచెం సెటప్ ఫేసెస్ అనమాట. ఇన్ జనరల్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటారు. లైక్ మీరు ఇందాక చెప్పినట్టు లైక్ 28 to 30, 35 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, 50, 55, 60 మధ్యలో ఉన్న వాళ్ళు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటల్ హెల్త్ స్టేటస్ అన్నది ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం మీ ఫిజికల్ హెల్త్ గురించి డిస్కస్ చేసినప్పుడు జిమ్ గురించి కానీ, బాడీ బిల్డింగ్ గురించి కానీ, ఆర్ మజిల్ గెయిన్, ఫ్యాట్ లాస్, ఈ ప్రాసెస్లో వాళ్ళ మెంటల్ హెల్త్ని ఎట్లా మీరు కోపప్ చేస్తారు? లైక్ వాళ్ళ మెంటల్ హెల్త్ గురించి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? అంటే టు బి వెరీ హానెస్ట్లీ స్పీకింగ్, నేను మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ కాదు. సో అంటే ఇప్పుడు నిజంగా ఒక పర్సన్ వచ్చి నాకు యోగా అడిగినా నేను చెప్పేస్తాను ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ యోగా అని. అంటే మనం తెలియంది మనం అడ్వైస్ ఇస్తే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. కాకపోతే ఐ ఆస్క్ దెమ్, దే టెల్ మీ. సో ఐ హ్యావ్ ఫ్యూ క్లయింట్స్ హూ ఆర్ లైక్ అందులో లైక్ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఐ జస్ట్ రిఫర్ దెమ్ అనమాట. అంటే తనతో వెళ్ళి లైక్ డిస్కషన్ చేయండి. అంటే ఐ క్లియర్లీ సజెస్ట్ టు టేక్ ఎన్ ఎక్స్పర్ట్ సజెషన్. కాకపోతే ఏంటి, ఇప్పుడు నాతో మీతో మాట్లాడకూడదు, ఎందుకంటే మనకు తెలియదు. ఇప్పుడు మనమేంటి, మనం విని ఇప్పుడు డిమోటివేట్ అయ్యానంటే మోటివేట్ అవ్వు, అలా కాదు కదా. సో లైక్ సాడ్ ఉన్నంటే సాడ్ ఫీల్ అవ్వకు, అవి కాదు. యాక్చువల్లీ మనం దాంట్లో ఎక్స్పర్టైజ్ కాదండి. ఇప్పుడు నాకు బిజీ లైఫ్ ప్రొఫెషనల్స్ వీళ్ళని ట్రైన్ చేయడంలో నేను ఎలా ఎక్స్పర్టైజో అలానే మెంటల్ హెల్త్ కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఐ జస్ట్ రీడైరెక్ట్ దెమ్ టువర్డ్స్ దోస్ పీపుల్ అనమాట. సో వాళ్ళకి రిఫరెన్స్ ఇచ్చి వీళ్ళతో మాట్లాడండి. సో అదేమీ టూ మచ్ ఛార్జ్ కూడా ఏమి ఉండదు వాళ్ళకు కూడా. సో జస్ట్ నేను చెప్పి వాళ్ళతో మాట్లాడి సో దెన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. సో జస్ట్ దట్, బట్ ఐ కీప్ ఏ ట్రాక్ అనమాట. వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా నేను అడుగుతాను. బట్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్, అంటే ఒక ఎక్స్పర్ట్ లైక్ అడ్వైస్ కావాలి అన్నప్పుడు మాత్రం వాళ్ళకి క్లియర్గా చెప్తాను, వెళ్ళి ఎక్స్పర్ట్ సజెషన్ తీసుకోండి అని. ఆల్సో మళ్ళీ జిమ్ గురించి డిస్కస్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లైక్ యంగ్స్టర్స్ ఎవరైనా వారు బెల్లీ ఫ్యాట్ తగ్గించాలి, ఫ్యాట్ నుంచి ఫిట్కి కన్వర్ట్ అవ్వాలన్నది అందరికీ ఉంటుంది కోరిక, మేల్స్లో అట్లీస్ట్ మెన్స్లో. సో జిమ్ జాయిన్ అవుతారు, జాయిన్ అయిన తర్వాత 2-3 days బాగా వర్కౌట్ చేయడం, వర్కౌట్ కూడా కాదు అట్లీస్ట్ బేసిక్స్ చేస్తారు, లైక్ థ్రెడ్మిల్, సైక్లింగ్, ఇవి బేసిక్స్ చేసేసరికి బాడీ పెయిన్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. 3rd day 4th dayకి మోటివేషన్ ఆల్మోస్ట్ డెడ్, ఈ పెయిన్స్ అనేవి పీక్స్లోకి వచ్చేస్తుంటాయి. 5th day 6th day పుల్ అయితే చాలు, 7th day నుంచి మీరు ఆటోమేటిక్గా కుప్పపోతారు అన్నది ఉంది కాన్సెప్ట్. బట్ చాలా మంది అది పాస్ చేయలేరు, నేనే చాలాసార్లు పాస్ చేయలేకపోయి ఆగిపోయి ఉన్నాం. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఎలా మోటివేట్ చేస్తారు? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం కార్డియో వీటితో ఎందుకు స్టార్ట్ చేస్తామంటే ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఫస్ట్. బికాజ్ చాలా మంది ఏమనుకుంటారు, ఇప్పుడు నాకు వచ్చే వాళ్ళు కూడా నేను డైరెక్ట్గా వెయిట్ ట్రైనింగ్ ఇస్తే ఎందుకు డైరెక్ట్గా వెయిట్ ట్రైనింగ్ ఇచ్చో కార్డియోతో కూడా కదా స్టార్ట్ చేయాలనుకుంటారు. ఫస్ట్ ఈ కార్డియో కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒక పర్సన్, మీరు ఒక బిగినర్ జిమ్కి వెళ్ళారు, ఎక్విప్మెంట్ ఎక్కడ ఏమున్నాయో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. సో బట్ మీకు వాక్ చేయడం చిన్నప్పటి నుంచి తెలుసు. సో ఇప్పుడు మీరు జాయిన్ అవ్వగానే నేను పర్సనల్ ట్రైనర్ అనుకుందాం, వెళ్ళి థ్రెడ్మిల్ మీద వాక్ చేయంటే మీరు కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. డెడ్ లిఫ్ట్ చేద్దాం అంటే రేపే రారు. సో ఫస్ట్ కార్డియో కాన్సెప్ట్ అన్నది ఫస్ట్ 2-3 days ఎందుకంటే బాడీ పెయిన్స్కైనా, బాడీ వార్మప్కైనా, కంఫర్ట్ చేయడానికైనా, సింపుల్గా అంటే వాళ్ళకి అలవాటు చేయడం కోసం. అండ్ దెన్ కమింగ్ టు బాడీ సోర్నెస్, నా క్లయింట్సే చాలా మంది నాకు చెప్పకుండా మజిల్ రిలాక్సెంట్లు, పెయిన్ కిల్లర్లు తీసేసుకుంటారు. బట్ అది సొల్యూషన్ కాదు. అంటే నేను సింపుల్గా చెప్పేది, మీరు అన్నట్టు ఎవ్రీ పర్సన్కి తెలుసు 7th day తర్వాత రాదని. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, 2 రోజులు వెళ్తారు, 3వ రోజు పెయిన్ వస్తుంది ఆపేస్తారు, 2 రోజులు వెళ్తారు, 3 రోజులు, ఇంకా వారం తర్వాత వెళ్ళరు. బట్ సింపుల్ థింగ్ ఏంటి అంటే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇలానే ఉంటుంది, ఇప్పుడు మనం అచీవ్ చేయాలి, మీకు బిగ్గర్ గోల్స్ ఉన్నాయి, మీ గోల్స్ని అచీవ్ చేయాలి అంటే మీరు ఓవర్కమ్ చేయాలి అంటే చేయాలి. నా ఓన్ స్టోరీయే చెప్తాను. నాకు వచ్చింది, ఇప్పుడు నేనేం ఫేస్ చేయకుండా ఇప్పుడు నేను ఇన్ని ఇయర్స్ నుంచి ట్రైన్ చేయట్లే. సో నేను కూడా వెళ్ళి, కాకపోతే నేనేం చేశాను, ఇంక బాడీ పెయిన్స్ వస్తే చిరాకు వచ్చి ఇంటి ముందు ఎవరో క్రికెట్ ఆడుతుంటే ఆడేసా గంట, తర్వాత బాడీ పెయిన్స్ పోయాయి. దానికి ఓన్లీ సొల్యూషన్ ఇస్ టు లైక్ బీయింగ్ కన్సిస్టెంట్ అనమాట. అది కాకుండా కొంతమంది అంటే తీసుకోలేరు.
సో వాళ్ళకి మసాజెస్ సజెస్ట్ చేస్తాం టెంపరీ రిలీఫ్ కోసం. వాళ్ళకి మసాజ్ గన్స్ ఉంటాయి, మసాజ్ కోల్డ్ బాత్ ఉంటుంది. ఈ మధ్యన కోల్డ్ ఇమర్షన్ టెక్నిక్ కూడా ఫేమస్ అవుతుంది. సో కోల్డ్ ఇమర్షన్, హాట్ బాత్, స్టీము, జస్ట్ వాళ్ళకి ఏంటంటే కొంచెం బెటర్ అవ్వడానికి అంతే. సో బట్ అదేంటి టెంపరీ మాత్రమే. బట్ నేను చెప్పినట్టు ఆల్రెడీ ఇనిషియల్ స్టేజ్ ఒక క్లయింట్ని లైక్ ట్రాక్లో పెట్టడమే మోస్ట్ క్రూషియల్ థింగ్ అనమాట. అది క్రాస్ అంటే ఇప్పుడు మీరే ఉన్నారు, మిమ్మల్ని ఒక 3 వారాలు 4 వారాలు జిమ్కి నేను చేయించగలిగితే 5వ వారం నుంచి ట్రైనర్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, మీకు మీరు చేసుకోగలుగుతారు. బట్ ఇక్కడ మీకు అసలు ఏ వర్కౌట్ చేయాలో తెలియదు, బాడీ పెయిన్స్ వస్తాయని తెలియదు. బాడీ పెయిన్స్ రాకుండా అమ్మో నేను ఏదో తప్పు చేసేస్తున్నా, ఎంత వెయిట్ లిఫ్ట్ చేయాలో తెలియదు. సో ఇది జస్ట్ ఈ ఫేస్ ఏంటంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే చాలా సార్లు ఏంటంటే మనం కరెక్టే చేస్తాం, కానీ మనం కరెక్ట్ చేస్తున్నాం అని చెప్పే వాళ్ళు లేక మనం తప్పు అనుకుంటాం. నాకు వచ్చే మోస్ట్ కేసెస్ అంతే. సో వాళ్ళకి నేనేంటి ఇది కరెక్టే, ఇది ఇలానే ఉంటుంది, ఇది ఇలానే ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు మన ఇమ్యూనిటీ అయినప్పుడు నేను ఒక కోవిడ్ షాట్ తీసుకున్నాను, ఫీవర్ వస్తుంది. సో ఫీవర్ వస్తుందని నేను కోవిడ్ షాట్ తీసుకోకపోతే ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వదు కదా. సో బాడీ ప్రాసెస్ అదనమాట. సో దాన్ని ఒక సిచ్యువేషన్ లో పెడితేనే ఆ సిచ్యువేషన్ కి అది బెటర్ అవుతుంది. అంటే థాట్ ప్రాసెస్ అయినా, ఇమ్యూనిటీ అయినా, రెసిస్టెన్స్ అయినా, ప్రతిదీ బాడీ మెకానిజమే అది. ఇప్పుడు నేను చెస్ ఆడాలి, చెస్ అంటే ఏంటి, ఎంత ఎక్కువ గుర్తుపెట్టుకుంటే అంత పెద్ద ప్లేయర్ అవుతాడు. సో అక్కడైనా వాళ్ళు ఏమి అక్కడ వెళ్ళి ఇమీడియట్గా ఏం స్టెప్ తీసుకోవట్లేదు, ప్రాక్టీస్ చేసి దాన్ని రిమెంబర్ చేస్తున్నారు. బాడీ ఏంటి, దాన్ని ఒక స్టేట్లో పెడితే ఇట్ గెట్స్ బెటర్. సో అది చాలా మందికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు నెక్స్ట్ డే జిమ్కి వెళ్ళి ఒక వారం తర్వాత ఎవ్రీథింగ్ గెట్స్ నార్మల్ అనమాట. ఈ ట్రైనర్ బేస్డ్ ట్రైనింగ్ ఆర్ జిమ్లో జాయిన్ అయ్యి ఒక హెల్ప్ నుంచి మనం పర్సనల్ ట్రైనింగ్ పర్సనల్ ట్రైనింగ్ ఆర్ హెల్ప్ జనరల్లీ అంటే ఇప్పుడు ఆల్రెడీ జిమ్ చేసిన వాళ్ళు ఆఫర్ చేసే హెల్ప్ త్రూ వర్కౌట్ చేయడం ఇదంతా ఓకే. ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, ఇలా చేస్తే వర్క్ అవుతుంది, ఇలా చేస్తే వర్క్ అవుతుంది అన్నది ఒక కామన్ వీడియోస్ ఉంటాయి. అది ఇప్పుడు లెట్స్ 80 kgs ఉన్న వాళ్ళు అవ్వచ్చు, 120 kgs ఉన్న వాళ్ళు కావచ్చు, ఇన్ బిట్వీన్ ఎంత ఉన్న వాళ్ళైనా ఒకే వీడియోని ఫాలో చేసి వర్క్ చేస్తున్నారు. అది అన్ని బాడీ స్ట్రక్చర్స్కి అందరికీ హెల్ప్ అయ్యే కాన్సెప్ట్ అయినా అసలు అది నాకు మెయిన్ డౌట్. కాదు, అదంతా కాన్సెప్టే ఉంటే అసలు ఇంతమంది ట్రైనర్స్ కూడా అవసరం లేదు. సో బేసిక్లీ అంటే ఇప్పుడు నేను చెప్పాను, నేను 28 లోపల ఉన్నారు, వాళ్ళకి రిస్క్ ఆఫ్ ఇంజురీస్ చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ అయినా కూడా తొందరగా రికవర్ అయిపోతాయి. ఇప్పుడు మన చిన్నప్పుడు ఫ్రాక్చర్ అయినా కూడా తొందరగా రికవర్ అయిపోతాం. సో వాళ్ళకి స్టిల్ ఏదో ఒకటి చేసినా పర్వాలేదు. బట్ ఆఫ్టర్ సర్టన్ ఏజ్ మనం రిస్క్ చేయలేం. సో నేను గ్రూప్ క్లాసెస్ కూడా నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే ఇప్పుడు 10 మంది గ్రూప్ ఉన్నారు, 10 మందిలో ఎవరికి ఏ ఇష్యూ ఉంది, ఎవరికి నీ పెయిన్ ఉంది, ఎవరికి బ్యాక్ పెయిన్ ఉంది, ఏం తెలియదు. ఇప్పుడు నేను ఒక 10 మంది గ్రూప్ క్లాస్ ఇవ్వాలి అంటే నేనేం చేస్తాను, 10 మందిని మైండ్లో పెట్టుకొని ఇస్తాను. సో మోటివేటింగ్ అదంతా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక వీడియో ప్లే అవుతుంది, లేదా ఒక ట్రైనర్ చెప్తున్నాడు, మనం చేపిస్తున్నాడు, 10 మంది కలిసి చేస్తున్నాం, అందరం చుట్టుపక్కల ఉన్నారు, క్రాస్ ఫిట్, ఇవన్నీ బాగుంటాయి. కానీ ఇంజురీ ప్రోన్. సో అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆరెంజ్ థియరీ ఫిట్నెస్ అని యూఎస్ఏలో ఉంది, చాలా ఫేమస్. ఇప్పుడు కొంచెం వాళ్ళు కస్టమైజ్ చేశారు. ఒకప్పుడు అందులోకి వెళ్తే పక్కా నాకు తెలుసు క్లయింట్ ఇంజురీ అయిపోతారని, సో నాకు ఎవరు వచ్చినా మానిపించేసేవాడిని. సో ఇప్పుడు కొంచెం వాళ్ళు పర్సన్ బట్టి లిటిల్ కస్టమైజేషన్. అలానే ఇక్కడ కల్ట్ గ్రూప్ క్లాసెస్ ఉన్నాయి, దానివల్ల జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే డెఫినెట్లీ మోటివేటింగ్. ఇప్పుడు గ్రూప్ క్లాసెస్ అయినా వీడియోస్ అయినా చాలా మోటివేట్. అంటే మన అందరం కూడా ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేసాం. ఇప్పుడు నేనేం డే 1 నుంచి కస్టమైజ్డ్ ప్లాన్ కాదు, జిమ్కి వెళ్ళి దొరికిన మిషన్ ఆడుకుంటూ నేర్చుకున్నవాడిని. సో టు స్టార్ట్ విత్ మనకు తెలియనప్పుడు అలా స్టార్ట్ చేస్తాం, బట్ అది రైట్ వే అయితే కాదు. ఇంజురీ ప్రోన్ మీరు అన్నట్టు ఇప్పుడు 80 kgs పర్సన్కి ఒక బర్పీస్ ఉంది ఆ వీడియోలో, ఒక తను జంప్ చేసి ల్యాండ్ అయినప్పుడు యాంకిల్, నీ అన్నీ కూడా ఎంత స్ట్రెస్ పడుతుంది. ఇప్పుడు 80 kgs పర్సన్, 140 kgs పర్సన్ జంప్ చేస్తుంటే వాళ్ళ బాడీ పైన ఎంత స్ట్రెస్ పడుతుంది. సో దట్స్ వై వన్ నీడ్స్ టు గెట్ ఏ కస్టమైజ్డ్ ప్లాన్. అంటే అట్లీస్ట్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ నార్మల్గా వెళ్ళి చేస్తాం, అది వేరు. బట్ ఒక్క సర్టన్ ఏజ్ వచ్చాక మన బాడీ అంటే బోన్స్ ఎవ్రీథింగ్ గ్రో అప్ అయ్యాక మాత్రం మనం రిస్క్ తీసుకోలేం. ఎందుకంటే ఎవ్రీ డిస్కంఫర్ట్, ఈరోజు వెళ్ళి నేను ఒకరికి కొత్త పర్సన్కి వచ్చి ఒక ర్యాండమ్ గ్రూప్ క్లాస్ ఇంజూర్ అయ్యానా, వాళ్ళు మొత్తం సైకలాజికలీ కూడా వాళ్ళకి చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఒక పర్సన్కి నేను చెప్పా వద్దు వెళ్ళొద్దు, క్లాస్కి వెళ్ళొద్దు అంటే లేదు వెళ్తాని, తన వైఫ్ నా క్లయింట్స్ అనమాట. సో వద్దు అన్నా కూడా ది వెంట్. హీ గాట్ ఇంజూర్డ్. ఈ ఇంజురీ అప్పుడు బిఫోర్ లాక్డౌన్. ఇప్పటికీ తన ముందు ఫిట్ గా ఉండేవారు. సో ఇప్పటికీ తను వెయిట్ ట్రైనింగ్ అంటే భయపడుతున్నారు. బికాస్ అంత సివియర్ ఇంజురీ అది చూసి భయం వేస్తుంది. అదే రైట్ థింగ్స్ చేసాం అనుకోండి భయం వేయదు. సో కొంతమంది ఏం చేస్తారు, మిస్టేక్ అయింది కదా నేర్చుకుంటారు. కొంతమంది మిస్టేక్ అయితే భయపడి ఇంక వదిలేస్తారు. అవును వదిలేసే వాళ్ళే ఎక్కువ. సో అంటే
నేను మిస్టేక్ చేశా. నేను జిమ్ జాయిన్ అయినప్పుడు అక్కడ నా జిమ్ చిన్న జిమ్ వైజాగ్లో నేను ఫస్ట్ జిమ్ వెళ్ళినప్పుడు మోస్ట్లీ ఈ రూమ్కి డబుల్ సైజ్ అంతే జిమ్ సైజ్. సో అక్కడ అంతా 350 రూపీస్. యాజ్ ఎ కాలేజ్ స్టూడెంట్ నాకు అదే ఎక్కువ పర్ మంత్. సో వెళ్ళేవాడిని. అక్కడ కొంచెం దేశీ వాళ్ళంతా వచ్చేవారు. సో డెఫినెట్లీ నేను రోజు వెళ్తా, ఆల్ 7 days, ఈవెన్ సండే రోజు కూడా వెళ్ళేవాడిని. సో వెళ్ళినప్పుడు ఒక పర్సన్, ఎప్పటి నుంచో ట్రైనింగ్ చేస్తున్న పర్సన్ డైరెక్ట్గా 100 kgs డెడ్ లిఫ్ట్ వేసి నేను అసలు ఎప్పుడు చేయలే, నువ్వు చెయ్యాల్సిందే భయపెట్టారు. నేను ఐ వాస్ సమ్ 18-19, తను ఒక 30 years మొత్తం ట్రైనింగ్. భయపడి నేను చేసేసా. బ్యాక్ పెయిన్ 2 నెలలు 3 నెలలు జిమ్కి వెళ్ళలేదు. ఆ బ్యాక్ పెయిన్ వల్ల చాలా రోజులు ఇంకా నేను బేసిక్ వర్కౌట్ కూడా చేయలేకపోయా. తర్వాత తను ఉన్న టైంలో నేను జిమ్కి వెళ్ళడం మానేశాను. ఓకే. సో పర్సన్ చూస్తేనే భయం అవుతుంది. పర్సన్ చూస్తేనే తనకి మంచి బాడీ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది, బట్ ఆ పర్సన్ ఉన్న టైంలో వెళ్తే మళ్ళీ నాకు ఏదవుతుందో. సో లైక్ స్టాండర్డ్ అంటే ఇప్పుడు వీడియోస్ అయినా గ్రూప్ అయినా నార్మల్గా స్టాండర్డ్ ప్లాన్స్ కొన్ని జిమ్స్, నేను హైదరాబాద్ వచ్చాక కర్మన్ ఘాట్లో ఉండేవాడిని. అది కూడా ఒక చిన్న జిమ్. అక్కడ వాల్ పైన రాసి ఉండే వర్కౌట్ ప్లాన్స్. సో ఇది చేయాలి అది చేయాలని, మంచి చాలా మంచి దేశీ ఓల్డ్ స్టైల్ జిమ్ అనమాట. సో వెళ్తే రాసి ఉండేవి. అప్పుడు అవి చేస్తే ఒకరోజు ఇంకా నాకు సేమ్ మళ్ళీ ఇది ట్రిగర్ అయింది. ఎందుకు అప్పట్లో నాకు కస్టమైజ్డ్ ప్లాన్స్ అన్నవి తెలియదు. సో బట్ అందరం స్టార్ట్ చేసాం. ఇప్పుడు నేను చేయాలనుకొని ఎన్నిసార్లు లైక్ ఇంజురీస్ అయినా నేను ఐ గాట్ బ్యాక్. బట్ అందరూ అలా అవ్వాలని లేదు. అది వెళ్తే ఇంజూర్ అవుతున్నాం, వెళ్ళకుండా కూర్చుంటే ఏం కాదు కదా, మన వర్క్ అవుతుంది కదా అని అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అగైన్ ఈ వెయిట్ లాస్ వీటన్నిటి గురించి డిస్కస్ చేసినప్పుడు లైక్ డైట్ ఈస్ లైక్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఇందాక డైట్ గురించి మాట్లాడినప్పుడు సౌత్ ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి కానీ, సౌత్ ఇండియన్స్ తీసుకునే ఫుడ్ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ డిస్కస్ చేసి ఉండే. లైక్ ఈ డైట్స్లో రీసెంట్గా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ వచ్చినాయి. లైక్ మీరు ఇది కన్జ్యూమ్ చేస్తే ఇంత రెగ్యులర్గా ఇంత తగ్గుతారు అన్నది ఒక ప్యాటర్న్ ఉంది. అది ఎంతవరకు జెన్యూన్, లేదా వాటి గురించి డిస్కస్ చేసినప్పుడు లైక్ అది అగైన్ అందరికీ కామన్ ఉంటుందా, లేకపోతే వేరే బాడీ టైప్స్కి వేరే డైట్ ప్లాన్స్ ఉంటాయా, ఎలా దాన్ని వర్క్ చేస్తారు? యా, సో బేసికలీ ఇప్పట్లో ప్రతి ఒక్కరు పాపులర్ అవ్వాలంటే డైట్కి ఒక పేరు పెట్టాలి. సో బేసిక్ అంటే ఇప్పుడు ప్రతి డైట్ వర్క్ ఏదో ఒకటే రూల్, మీరు ఎంత బర్న్ చేస్తున్నారు, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు. మీరు బర్న్ చేసేది కన్జ్యూమ్ చేసేదానికన్నా ఎక్కువ ఉంటే వెయిట్ లాస్ అవుతారు. కాకపోతే ఇప్పుడు కొంతమంది ఏం ఫిగర్ అవుట్ చేశారు, ప్రతి ఒక్కరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు. సో ఈ కొత్త ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి, ఇప్పుడు నెట్లోని లైక్ ఎవ్రీథింగ్ ట్రెండ్ అవుతున్నాయి, ఎక్స్పెన్సివ్ డైట్స్ ఇవన్నీ ఏంటి, వాళ్ళ గ్రూప్స్ ఉంటున్నాయి. ఇప్పుడు వాళ్ళ డైట్ ప్లాన్స్ కస్టమైజేషన్ ఎవ్రీథింగ్ అంటారు, గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్కి ఈ రోజు ఇంతే చేయాలి. ఎందుకు అందరికీ వర్క్ అవుతుంది అంటే ఎవ్రీ పర్సన్ మెటబాలిజం వేరు, బాడీ వేరు, వెయిట్ వేరు, బట్ ఎలా స్టాండర్డ్ ప్రిన్సిపలే వర్క్ అవుతుంది అంటే సింపుల్ థింగ్, వాళ్ళు లో క్యాలరీ పెడుతున్నారు. అదే డైట్ ప్లాన్ ఇప్పుడు మీరు తీసుకొని మీరు ట్రైన్ చేసినా కూడా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను, నేను నాకు అసలు ఏం నాలెడ్జ్ లేనప్పుడు నాకు 15 kgs తగ్గినప్పుడు నేను సేమ్ డైట్ ప్లాన్ ఇచ్చేసామండి అందరికి. నాకు తెలియదు ఎందుకు, నాకు వర్క్ అవుతుంది ఇచ్చేసాను, తగ్గారు చాలా మంది. నేను దాన్ని ప్రమోట్ కూడా చేసాను అనమాట, ఇది మ్యాజిక్, ఇది చేయండి తగ్గిపోతే. ఎవరు వెయిట్ లాస్ అని ఎక్కడ చూసినా ఇలా వాళ్ళకి మెసేజ్ చేసి ఇచ్చేసామండి. అప్పుడు తెలియక నేను చేస్తే అందరూ తగ్గేవారు. నాకంటే జీరో ఎక్స్పర్టైజ్, నాకు అసలు ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బ్స్ అన్న టర్మ్స్ కూడా తెలియనప్పుడు కూడా నేను ఒక్కొక్క పర్సన్ని 10-15 kgs తగ్గించాను జస్ట్ నా దగ్గర ఉన్న ఒక్క డైట్ ప్లాన్తో. అది ఎందుకు, అది హైపర్ డెఫిసిట్ నాకు తెలియదు. సో ఇప్పుడు వచ్చే మోస్ట్ ఆఫ్ ద ట్రెండింగ్లో ఉన్న డైట్ ప్లాన్స్ వాళ్ళు చేస్తుంది ఇదే అనమాట. తెలుసో తెలీదో మనకు తెలియదు అది. అంటే ఇప్పుడు వాళ్ళ ట్యాగ్స్లో డాక్టర్లు అన్ని పెడుతున్నారు, అది ఎంత ప్రాపర్ డాక్టర్ మనకు తెలియదు. కొంతమంది సిఎస్ కూడా డాక్టర్ అని పెడుతున్నారు, వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే డాక్టర్నే ఉంటుంది. కానీ ఇప్పుడు నాకు తెలుసు, నేను వెళ్ళి తన గురించి రీసెర్చ్ చేస్తా కాబట్టి తను సిఏ అని నాకు తెలుసు. ఇప్పుడు మీరు ర్యాండమ్లీ ఇప్పుడు ఆ పర్సన్ మీకు తెలియదు, వెళ్ళి చూసారు డాక్టర్ అని చూడగానే, ఇప్పుడు డాక్టర్ వర్సెస్ ఇప్పుడు శ్రవణ్ అంటే డాక్టర్కి ఎక్కువ ట్రస్ట్ వస్తుంది. సో అదే పిహెచ్డీలు చేసి డాక్టర్ అని రాస్తారు. ఇప్పుడు నేను కూడా వెళ్ళి ఏదో ఒక పిహెచ్డీ పెట్టేసుకొని డాక్టర్ రాసేస్తే, లేదా నా పేరు పక్కన న్యూట్రిషనిస్ట్ అని ట్యాగ్ పెట్టేస్తే జనాలు నమ్మేస్తారు. నిజంగా తను న్యూట్రిషనిస్టా, తనకి సర్టిఫికేషన్ ఉందా, తన డాక్టరేనా? కొంతమంది డెంటల్ డాక్టర్స్ ఉంటారు, డెంటల్ డాక్టర్స్ కూడా కోచెస్ అయిపోయి లైక్ డాక్టర్ అని రాస్తారు. ఏ స్పెషలైజేషన్ అసలు? సో బ్లైండ్ ట్రస్ట్ అన్నది పోతేనే మనం వీ విల్ బి ఏబుల్ టు ఫిగర్ అవుట్. అంటే ఫస్ట్ థింగ్ నేను సింపుల్గా, నాకు మొన్న ఎవరో మెసేజ్ చేసి చెప్పా, మీరు ఇంత చెప్తున్నారు కదా నిజమే అంటే, నేను చెప్పేది నమ్మకండి. గో అండ్ పిక్ ఏ 6th class 7th class టెక్స్ట్ బుక్ తీయండి, సైన్స్ టెక్స్ట్ బుక్. అందులో మనకు ఒక బ్యాలెన్స్ డైట్ అని ఒక లెసన్ ఉంది. మనం స్కూల్లో ఏం చేసాం, మార్కుల కోసం బట్టి కొట్టాం. ఇప్పుడు వెళ్ళి చదవండి. అది చదివి నేను హై లెవెల్ కూడా మీకు ఏం చేయమన్నట్లే, ఆ టెక్స్ట్ బుక్లో వెళ్ళి కాంపోనెంట్స్ ఆఫ్ బ్యాలెన్స్ డైట్ ఏంటి, అసలు ఏ ఫుడ్, ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్న ఫుడ్స్ ఉన్నాయి, ఏ ఫుడ్ ఏంటి చూసి మీరే రిఫర్ చేసుకోండి.
చేసాక కూడా ఇంకా సింపుల్ మనం ఇవి చేసి తగ్గలేమని మీరు అనుకుంటే దెన్ ఆస్క్ మీ అని చెప్పాను అనమాట. సో బేసిక్స్ చాలు మనకి, కాకపోతే జనాలకి ఆ బేసిక్స్ కూడా తెలియకపోవడం వల్ల ఇలాంటి ఫ్రాడ్ అని వాడచ్చలేదు తెలియదు. బట్ ఇప్పుడు ఎవరికో పెళ్ళి అవ్వాలి, ఒక ఫిమేల్ ఉన్నారు 80 kgs ఉన్నారు, 20 kgs నేను 12 weeksలో తగ్గిస్తా అంటే ఎంత టెంప్టింగ్గా ఉంటుంది. వాళ్ళు 2 lakhs కూడా పే చేస్తారు, నెలకి 1,50,000 కట్టించుకునే ఉన్నాయి ఇప్పుడు. సో కొన్ని అకాడమీస్ ఉన్నాయి లైక్ విజయవాడలో, మిమ్మల్ని తీసుకెళ్తారు, చాలా ఫేమస్ అనమాట, మనం చిన్నప్పుడు కూడా టీవీలో చూస్తుంటాం వాళ్ళని. సో వాళ్ళు తీసుకెళ్ళి లాక్ వేసేస్తారు, లోపల లాక్ వేసేసి మీ మొబైల్ అన్ని తీసేసుకుంటారు. సో మీకు ఏం చేపిస్తారు అక్కడ, అండర్ ఎయిట్ చేపిస్తారు, నెలకి 10-15 kgs తగ్గిపిస్తా అంటారు. ఎలా, మీకు యాక్సెస్ అంతా తీసేస్తారు, మీకు సాల్ట్ ఇవ్వరు. సో కూరగాయలు ఇస్తారు, కూరగాయల్లో కూడా సాల్ట్ ఉండదు, పచ్చి కూరగాయలు ఎంత తింటారు మీరు, బాయిల్డ్ అంతే, బాయిల్డే. పోనీ బాయిల్డ్ అయినా ఇప్పుడు నేను బాయిల్డ్ 2 kilos తినమంటే తినగలుగుతాను, జనాలు తినరు. మసాజాలు చేయిస్తారు, యోగా చేయిస్తారు. వాళ్ళకి ఏంటంటే ప్రతి వెడ్నెస్డే కొంచెం మురిల్లో చిన్న సాల్ట్ వస్తుంది, ఆ సాల్ట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు. అక్కడ నుంచి పారిపోయి వచ్చి నా క్లయింట్స్ కాల్ చేస్తారనమాట, నేను తప్పు చేస్తాను అక్కడికి వెళ్ళి. సో బట్ ఏంటి లైక్ జనాలకి అదొక రీట్రీట్, తగ్గిపోతాం. అంటే జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మీరు ఉన్నారు నెలకి 15 kgs 10 kgs తగ్గిపోతారంటే ఎంత టెంప్టింగ్గా ఉంటుంది. ఎక్కడ డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డ్ వాడైనా కట్టేస్తాం మనం. సో దీన్ని చాలామంది బిజినెస్ కింద మిస్యూజ్ చేస్తున్నారు. రిజల్ట్స్ ఇవ్వరా అంటే ఇస్తారు, బట్ ఆ రిజల్ట్స్ ఉంటున్నాయా అన్నది ఎవరు ఆలోచించారు. అదే లాంగ్ టర్మ్లో కష్టం ఉండదు. ఇప్పుడు తక్కువ ఫుడ్ తిన్నప్పుడు మీ బాడీకి కావాల్సిన ఫుడ్ రావట్లేదు. ఇప్పుడు మనం కూర్చున్నాం, మాట్లాడుతున్నాం, క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి, నా హార్ట్ ఫంక్షన్ చేస్తుంది, బ్లడ్ పంప్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఉంది. సో ఇప్పుడు నా బాడీ ఈ క్యాలరీస్ ఫంక్షన్ అవుతున్నప్పుడు నేను దానికి అన్ని క్యాలరీస్ ఇవ్వట్లేదు. లెట్స్ నేను చాలా హైపర్ డెఫిసిట్ అంటే చాలా లో క్యాలరీస్లో ఉన్నా, ఇప్పుడు దానికి ఏంటి సరిపోవట్లేదు. బట్ హ్యూమన్ బాడీ హ్యాస్ టు సర్వైవ్, బతకాలి, దాని జాబే బతకడం. సో ఎంత లాంగ్ బతకగలిగితే అంత బతికించాలి మనం. సో ఏం చేస్తుంది అది, సో ఇప్పుడు హార్ట్ ఫంక్షనింగ్ కావాల్సిన క్యాలరీస్ తగ్గించేస్తుంది, బ్లడ్ పంప్ కావాల్సిన క్యాలరీస్ తగ్గించేస్తుంది, బ్రీతింగ్ కావాల్సిన క్యాలరీస్ తగ్గించేస్తుంది. ఇవన్నీ ఏంటి నేను గ్రాడ్యువల్లీ అవుతాయి, ఒకే రోజులో అయిపోవు. ఈ రోజు తక్కువ తిన్నాను, వారం తక్కువ తిన్నాను అయిపోదు. సో ఇప్పుడు నేను ఒక 12 weeks అలాంటి ఏదో పిచ్చి ప్రోగ్రామ్ తీసుకొని నేను వెళ్ళి 10 kgs 15 kgs 20 kgs తగ్గిపోయాను. తర్వాత ఎందుకు బౌన్స్ బ్యాక్ అవుతున్నాం? ఫస్ట్ థింగ్ ఇందాక నేను చెప్పినట్టు హార్మోన్స్ ఒకటి, హార్మోన్స్ అయిపోయి ఇంకా మీకు ఇక్కడ లెట్స్ ఇప్పుడు మీకు ఈ ఫుడ్డే నేను నచ్చదు, నాకు టచ్ చేయనన్న ఫుడ్ కూడా నేను ఆ తర్వాత టచ్ పెడితే మీరు తినేస్తారు. రైట్. అంటే ఈ ఫుడ్ కాకరకాయ టచ్ పెట్టా, ఇప్పుడు నేను కాకరకాయ చిప్స్ పెట్టాను, మీరు జనరల్గా టచ్ కూడా చేయరు అనుకుందాం, బట్ ఇప్పుడు తినేస్తారు. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటి, బాడీ మెటబాలిజం అంతా చాలా తగ్గిపోతుంది, బికాస్ బాడీ హ్యాస్ టు సర్వైవ్ కాబట్టి తగ్గిపోయింది. సో మీరు నార్మల్గా ముందు తిన్న ఫుడ్ ఇప్పుడు సర్ప్లస్. కరెక్ట్. సో ర్యాపిడ్గా 10 kgs తగ్గితే 20 kgs పెరుగుతారు, 20 kgs తగ్గితే 30 kgs పెరుగుతారు. సో ఇలా తర్వాత కూడా బౌన్స్ బ్యాక్ అవుతారు. బట్ ప్రోగ్రామ్ ఇచ్చేవాళ్ళు ఆలోచించారు, తీసుకున్న వాళ్ళు ఆలోచించారు, వాళ్ళకి ఆ టైంలో తగ్గిపోయామా లేదా, ఈ వీక్ ఎంత తగ్గాం, ఈ మంత్ ఎంత తగ్గామని ఉంటుంది తప్ప తర్వాత ఇది సస్టైన్ చేస్తామా లేదా అని ఆలోచించే కోచెస్ తక్కువే, క్లయింట్స్ తక్కువే. ఇంకోటి లాంగ్ లెట్స్ ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు పెళ్ళి అనే రీజన్ కోసం తగ్గారు అనుకుంటే ఒక 2-3 years తర్వాత పెరగడం కూడా నార్మల్ అన్నది కూడా నార్మలైజ్ చేసేసారు కదా. అవును, 2-3 years అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది నా క్లయింట్స్ యూఎస్ఏ నుంచి ఇక్కడికి వస్తారు, ముందు ర్యాప్ ఇంకా ఎంత ఎఫర్ట్ పెడతారంటే 7 days అయినా వెళ్ళడానికి రెడీ ఉంటారు, వస్తారు, పెళ్ళి అయిపోతుంది, పెళ్ళి అయ్యాక వెళ్తారు, వెళ్ళగానే వెంటనే రెజ్యూమ్ చేస్తా అంటారు, వారం, నెల, సంవత్సరం, 2 సంవత్సరాలు, మళ్ళీ వాళ్ళ పిల్లలు పుట్టాక అప్పుడు పిల్లలతో ఆడుకోలేకపోతున్నాం, అక్కడ వస్తున్నారు మళ్ళీ వాళ్ళ బ్యాక్కి. అంటే అంత ఈజీ కాదు గెటింగ్ బ్యాక్. ఒక ఫ్లోని బ్రేక్ చేసాక వాళ్ళకి రీజన్ లేదు, కొత్తగా పెళ్ళైంది, ప్లేసెస్ తిరుగుదాం, న్యూ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఉంటుంది తప్ప ఫిట్నెస్ అన్నది మెయింటైన్ చేయాలని ఉండదు. అంటే నేను ఎగ్జాంపుల్ తీసుకుంటా, నా పెళ్ళప్పుడు నా వెయిట్ 75 kgs, నా వైఫ్ చీనా, తన నార్త్ ఇండియన్, తన వెయిట్ 52 kgs. పెళ్ళయ్యాక ఇంకా మన ఫార్మాలిటీస్ తెలుసు కదా, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళాలి, ఫుడ్ తినాలి, నేను నో చెప్పడానికి కూడా ఉండదు. సో స్టిల్ నేను ఎంత కాన్షియస్గా అండర్ కన్జ్యూమ్ చేసినా నేను పెరిగాను. పెళ్లి తర్వాత నేను నాకు పెళ్ళి అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు 7-8 months అయింది అంతే. సో ఈ ఫస్ట్ 4 months 5 monthsలో నేను ఆల్మోస్ట్ 3-4 kgs నేనే పెరిగాను, బీయింగ్ ఏ ఫిట్నెస్ కోచ్. తన 2 kgs పెరిగింది. సో లైక్ ఎవరిమైనా ఆ తర్వాత ఏంటి కాకపోతే మేము అర్థం చేసుకుని వెంటనే గెట్ బ్యాక్ అయిపోయాం. వర్కౌట్ వెళ్ళలేము మేము ఆ 2 months. ఇక్కడ ప్రతి వారం వాళ్ళ అక్కడ జైపూర్, అక్కడ వెళ్ళి అక్కడ వాళ్ళని కలవాలి, ఇక్కడ వాళ్ళని కలవాలి, వైజాగ్ నాది, వైజాగ్ వెళ్ళి కలవాలి. సో అందరం పెరుగుతాం, కాకపోతే ఎంత సూన్ గెట్ బ్యాక్ అవుతాం అన్నది ఇంపార్టెంట్. చాలా మంది ఏంటి ఇది ఫైన్, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది చెయ్యము అన్నట్టే ఉంటారు తప్ప మన హెల్త్, మన ఫుడ్ కూడా చూసుకోవాలని తొందరగా గెట్ బ్యాక్ అవ్వరు. అందరికీ బ్రేక్ అవుతుంది, నాకు బ్రేక్ అవుతుంది, ఎవరు మనం ఏమి రోబోస్ కాదు, ఒక చిప్ తీసి ఇంకోటి పెట్టగానే మొత్తం మనం మారిపోయి రేపటి నుంచి అన్ని చేయడానికి. నాకు ఫుడ్ బ్రేక్ అవుతుంది, వర్కౌట్ బ్రేక్ అవుతుంది, తనకే అవుతుంది, తను కూడా కోచే. కాకపోతే ఏంటి ఎంత సూన్ గెట్ బ్యాక్ అవుతున్నాం అన్నది ఇంపార్టెంట్. మీ కెరియర్లో లైక్ మీరు హ్యాండిల్ చేసిన ఎన్ని నెంబర్ ఆఫ్ క్లయింట్స్, లైక్ 2000+ క్లయింట్స్ ఉన్నారు అన్నారు. సో హూ ఈజ్ లైక్ గాట్ దిస్ మోస్ట్ అన్బిలీవబుల్ ట్రాన్స్ఫర్మేషన్ కైండ్ ఆఫ్? యా,
అంటే బేసికలీ 2 ఉన్నాయి. 2లో నేను బోత్ చెప్తాను. సో ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే భరత్. ఎందుకంటే భరత్ది నేను ఎందుకు మోస్ట్ లైక్ బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ నా కెరియర్లో నేను చెప్తానంటే, తను నా దగ్గర స్టార్ట్ చేయకముందు అసలు తనకి జిమ్ కూడా ఒక్కరోజు వెళ్ళలేదు. అంటే డంబుల్ లిఫ్ట్ చేయలేదు, జిమ్కి వెళ్ళలేదు, డైట్ తెలియదు, ఏం తెలియదు. అంటే హానెస్ట్లీ చెప్పాలంటే తను ఒకరోజు తాగేసి ఫుల్ హీస్ టు డ్రింక్ లైక్ ఎనీథింగ్. సో ఫుల్ డ్రింక్ చేసేసి ఏదో చూసి ఏదో ట్రై చేద్దాం, లేకపోతే పోయింది డబ్బులు అన్నట్టు ఎన్రోల్ అయిపోయారు. ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్టెడ్ 97.7 kgsలో స్టార్ట్ అయ్యి, అండ్ దెన్ డౌన్ ద లైన్ తను ఫస్ట్ గోల్ ఏంటి ఇచ్చారు అంటే 10 kgs తగ్గిపోయారు. ఫ్లాట్ స్టమక్ అన్నారు, అయిపోయింది. తర్వాత 6 pack చేద్దామన్నారు, వచ్చింది. ఫోటోషూట్ చేద్దాం అన్నారు, చేయించాం. కాంటెస్ట్కి గెలాలి, సో వెళ్ళారు, గెలిచారు. సో ఫ్రమ్ జీరో అంటే అసలు ఎప్పుడు స్టెప్ ఇన్ అవ్వని పర్సన్ లైక్ మొత్తం ఒక 6 pack వెళ్ళి ఒక కాంటెస్ట్కి వెళ్ళి మెన్స్ ఫిజిక్లో విన్ అయినంత వరకు, అంటే జీరో నుంచి. దట్టు తన ఏజ్ ఎక్కడ స్టార్ట్ చేసింది 35 years. నౌ హీస్ లైక్ 40 years. 35 years తర్వాత ఒక బిగినర్గా స్టార్ట్ చేసి అంతవరకు వెళ్ళింది ఓన్లీ బికాస్ ఆఫ్ డెడికేషన్. అంటే నేను ఇంకా ఏది ఇప్పుడు వెళ్ళి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోన్ ఇచ్చేసి మీరు తినాలన్నా తినేస్తారు తను, అంత డెడికేటెడ్. అంటే అంత ఎక్స్ట్రీమ్ ట్రైనింగ్ ప్లాన్స్, అంత ఎక్స్ట్రీమ్ డైట్ ప్లాన్స్ నేను ఎవరికి ఇవ్వలే. అంటే లెగ్ డేలో 40 sets 50 sets పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఎప్పుడు కంప్లైంట్ లేదు, ఏది ఇస్తే అదే. ఇప్పుడు కూడా ఇంకా ఇప్పుడు తను ఇప్పుడు యూఎస్ఏ మూవ్ అయిపోయారు. సో యూఎస్ఏ మూవ్ అయిపోయినా కూడా ఇప్పుడు కూడా తను నేను ఏం చెప్తే ఎగ్జాక్ట్గా అదే ఫాలో చేస్తారు. తనకి ఇప్పుడు సర్టిఫికేషన్స్ చేశారు, తను కోచర్, ఈ వర్క్స్ ఇన్ ఎ వెరీ బిగ్ కంపెనీ యాజ్ ఎ మేనేజర్. బట్ జస్ట్ విత్ ప్యాషన్ తను కోచింగ్ అన్నీ నేర్చుకున్నారు. లైక్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ ఎవ్రీ వీకెండ్ ఢిల్లీ ఆఫ్లైన్ వెళ్ళి క్లాసెస్ తీసుకొని 12 weeks వేరే కోర్స్ కూడా చేశారు. సో అంత డెడికేటెడ్. సో తన ట్రాన్స్ఫర్మేషనే నాకున్న క్లయింట్స్లో నేను బెస్ట్ అంటాను. ఎందుకు బెస్ట్ అంటే ఒక జీరో నుంచి ఒక ఫ్యాట్ లాస్, మజిల్ గెయిన్, ఎవ్రీథింగ్ ఫేస్ బై ఫేస్ నేను తీసుకెళ్ళి చేసిన ట్రాన్స్ఫర్మేషన్ అదే. సో జనరల్గా చాలా 6 pack నేను పెడతా. వాళ్ళు ఏంటి ఆల్రెడీ ఒక 5 years 10 years ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి మజిల్ ఉండి నేను ఫ్యాట్ లాస్ చేసినవి ఎక్కువ ఉంటాయి. సో బట్ తినది ఏంటంటే జీరో నుంచి చేశాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే హర్షది. సో హర్ష 137.7 kgs. ఇలా ఈ వెయిట్లో క్లయింట్స్ ఎవరిని నేను ట్రాన్స్ఫార్మ్ చేయలేదంటే చాలా మందిని చేశాను. వాళ్ళు తగ్గిపోతారు, ఒక 3 monthsలో 20 kgs కూడా తగ్గిపోతారు అంత వెయిట్ వల్ల, తర్వాత వదిలేస్తారు. బట్ తిను ఆల్మోస్ట్ 2 years. సో పొద్దున జిమ్కి వెళ్ళేవారు, ఈవినింగ్ జిమ్కి వెళ్ళేవారు. నేను జనరల్గా ఎంకరేజ్ చేయను, కాకపోతే తనకి ఏంటి ఎవరో ఏదో అన్నారని చెప్పి తను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని చెప్పి సో వెళ్ళి ఇన్ 2 years లైక్ 137.7 సంథింగ్ వెయిట్ నుంచి 73.4 kgsకి వచ్చారు. సో అంటే అది ఆల్మోస్ట్ మన చాలా మంది వెయిట్ అది. సో తను డ్రాప్ అయింది. సో ఓన్లీ బికాస్ ఆఫ్ ద డెడికేషన్ అనమాట. వాళ్ళు అప్ టు సర్టన్ పాయింట్ తగ్గడం చాలా ఈజీ. లైక్ ఒక 140 kgs 150 kgs క్లయింట్స్ వచ్చారు అంటే 20 kgs అన్నది నథింగ్ వాళ్ళకి. బట్ తినేంటి అంత డెడికేటెడ్గా అంత ఆల్మోస్ట్ అంత ఎక్కువ వెయిట్ డ్రాప్ అవ్వడం అన్నది లైక్ అనదర్ బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఈ బోత్ నేను చెప్పే దాంట్లో బెస్ట్. ఆన్ అండ్ యావరేజ్ వచ్చే ప్రతి ఒక్కరు 10, 15, 20 అవి నాకు ట్రాన్స్ఫర్మేషన్స్లో అనిపించవు, చాలా చిన్నవి అనిపిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను ఈ ఫిట్నెస్ గురించి ఆర్ వెయిట్ లాస్ గురించి R&D చేస్తున్న ప్రాసెస్లో కానీ వారు చెక్ చేస్తున్న ప్రాసెస్లో 10 kgs in 30 days or 10 kgs in 25 days ఇలాంటి యాడ్స్ చూసా చాలా చోట్ల. లైక్ బట్ యూ సే లైక్ 10 kgs in 99 days. You are taking like 3 months or 3.5 months 10 kgs drop down. So why was that? అంటే డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ టైం లైన్ ఉంటుందా, లేకపోతే ఏంటి అసలు దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ థింగ్ 10 kgs in 30 days అవ్వదా అంటే అవుతుంది. ఎవరికి ఒక 150 kgs ఉన్న పర్సన్ ఈజీగా తగ్గుతారు 10 kgs. ఎందుకంటే వాళ్ళ బాడీ మనకి ఫ్యాట్ సెల్స్ కూడా క్యాలరీస్ బర్న్ చేస్తాయి. సో వాళ్ళ బాడీ అంత హ్యూజ్ ఉన్నప్పుడు ఒక 10 kgs తగ్గడం అన్నది ఆ పర్సన్ కూర్చొని కూడా తగ్గొచ్చు, వర్కౌట్ కూడా చేయక్కర్లే, జస్ట్ ఫుడ్ కట్ చేస్తే వాళ్ళ బాడీ అంత బర్న్ చేస్తుంది. బట్ అది అందరికీ పాసిబుల్ కాదు. అండ్ నేను 10 kgs 99 days అని ఎందుకు పెట్టానంటే జనరల్గా మన ఇండియన్ సైకాలజీ ఏంటి 100 అంటే ఒక 3 నెంబర్లో ఉంటుంది. సో అందుకు నేను 99 అన్నది తీసుకున్నాను, ఒక 100కి తక్కువ. అండ్ ఒకవేళ ఒకళ్ళ నన్ను అడిగినా కూడా టెక్నికల్ ఇట్ ఈస్ పాసిబుల్. అలా అందరికీ అవుతుందా అంటే అవ్వదు. ఇప్పుడు నాకు ఒక 72 kgs క్లయింట్ వస్తే నేను 62 kgs చేయలేను 99 daysలో. నేను అవి కూడా పోస్ట్ చేస్తా. ఆ 72 kgs క్లయింట్ 12 weeksలో 3 kgs 4 kgs తగ్గుతారు. సో ఐ పోస్ట్ దెమ్ యాజ్ వెల్. అలానే కొంతమంది ఏంటి 10 kgsకి లైక్ 100 days తీసుకుంటారు, 150 days తీసుకున్న వాళ్ళు ఫిమేల్స్లో కొంచెం ఎక్కువ టైం పడుతుంది. బట్ 10 kgs in 99 days ఈజ్ పాసిబుల్. టెక్నికలీ ఇట్ ఈస్ పాసిబుల్ మేల్ క్లయింట్స్కి. అలానే 10 kgs in 1 month పాసిబుల్ అంటే స్పెసిఫిక్ కేసెస్లో పాసిబుల్ ఉంటుంది. అలానే కొన్నిసార్లు స్పెసిఫిక్ కేసెస్లో ఇంకెక్కువ టైం కూడా పడుతుంది. సో డెఫినెట్లీ పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతుంది. జస్ట్ టు గ్రాబ్ అటెన్షన్ కొంతమంది అవి రన్ చేస్తారు 10 days. అది కూడా ఏంటి స్టాండర్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అవి. మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి చేస్తే సో వాళ్ళు ఒక గ్రూప్లో యాడ్ చేసిస్తారు. ఒక గ్రూప్లో చాలా మంది ఉంటారు, అందులో మీరు ఒకరు. సో స్టాండర్డ్ డైట్ స్టాండర్డ్ ట్రైనింగ్ అలా ఉంటుంది.
సో మేబీ కొంతమంది తగ్గొచ్చు, అందులో ఒక 150 కేజెస్ వాళ్ళు ఉన్నారంటే తగ్గుతారు, అవి వాళ్ళు పోస్ట్ చేస్తారు, తగ్గని వాళ్ళు పోస్ట్ చేయరు. ఇంకోటి ఇప్పుడు మనం ఈ వెయిట్ లాస్ గురించి కానీ జిమ్లో జాయిన్ అవ్వాలి వీటి గురించి డిస్కస్ చేసినప్పుడు మనం మెయిన్గా వినేది నాన్ వెజ్ తినాలి ఆర్ ఎగ్ కన్స్యూమ్ చేయాలి, ఇవి మెయిన్ డైట్ ప్లాన్లో ఉండే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. అయితే వాట్ వుడ్ యూ సజెస్ట్ టు ది వెజిటేరియన్స్, లైక్ కంప్లీట్ వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వెయిట్ లాస్ ఇష్యూస్ ఉంటాయి, వెయిట్ లాస్ అవ్వాలనే కాన్సెప్ట్స్ ఉంటాయి, బట్ వాళ్ళు ఆబ్వియస్లీ చికెన్ ఆర్ ఎగ్ కన్జ్యూమ్ చేయలేరు కాబట్టి లైక్ వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఎస్, అంటే ఇప్పుడు మనం బేసికలీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక నాన్ వెజిటేరియన్కి ఏంటి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి జనరల్గా ఫుడ్లోనే, ప్రోటీన్లోనే కాదు, ప్రతి ఫుడ్లోనే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈజీ అయిపోతుంది. ఒక వెజిటేరియన్కి వచ్చేసరికి ఏంటి ఆప్షన్స్ తగ్గుతాయి. అలానే వెజిటేరియన్స్ కాదు, నాకు ఈవెన్ ఈ మధ్యన వీగనిజం కూడా ఫేమస్ అవుతుంది. ఐ డూ హ్యావ్ ప్యూర్ వీగన్ క్లయింట్స్, వాళ్ళకి ఇంకో ఆప్షన్స్ తగ్గిపోతాయి. సో ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఎందుకు ఈజీ అని అందరూ అనుకుంటారంటే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రోటీన్ సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. వెజిటేరియన్ చేయలేరా అంటే చేయగలరు, కాకపోతే ఇప్పుడు వెజిటేరియన్ ఫిమేల్కి అయితే వితౌట్ సప్లిమెంటేషన్ కూడా చేసేవచ్చు. ఒక ఇండియన్ ఫిమేల్కి అరౌండ్ 75 grams ప్రోటీన్ కావాలనుకుందాం, 75 అన్నది ఫుడ్ నుంచి వస్తుంది. బట్ ఒక మేల్ ఒక 80 kgs ఉన్నారు, ఒక 100 grams ప్రోటీన్ ఇద్దామన్నా డెఫిసిట్ క్రియేట్ చేసి ఇవ్వడం అనేది ఫుడ్తో కష్టం. సో వాళ్ళకి కొంచెం ప్రోటీన్ సప్లిమెంట్ యాడ్ చేయాల్సి వస్తుంది రిక్వైర్మెంట్ బట్టి. సో ఇప్పుడు వీగన్స్ ఉన్నారు, వాళ్ళకి ఈవెన్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా రావు, సో డాక్టర్సే ఇస్తారు వాళ్ళకి. సో డాక్టర్సే వాళ్ళకి B12 షార్ట్స్ ఇస్తారు, ఐరన్ ఇస్తారు, సో ఎందుకంటే ఫుడ్ నుంచి రాదు. సో ఇప్పుడు నాకు ప్యూర్ వీగన్ క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా 120-130 grams ప్రోటీన్ ఇచ్చిన క్లయింట్స్ కూడా ఉన్నారు. జస్ట్ దట్ ఏంటంటే సప్లిమెంటేషన్ ఉంటుంది. అండ్ ఈ వే ప్రోటీన్ గురించి చెప్పాలంటే చాలా మంది భయపడతారు. నేను జస్ట్ ఏదో ఈవినింగ్ నేను లైక్ మెడికల్ స్టోర్కి ఏదో నా వైఫ్కి ఏవో టాబ్లెట్స్ తేవాలంటే వెళ్తే అక్కడ జస్ట్ నేను ఫోటో తీసాను, నా ఫోన్లో ఉంది. సో స్టేజ్ 1 బేబీ ఫుడ్, స్టేజ్ 1 బేబీ ఫుడ్ అంటే ఇప్పుడే పుట్టిన వాళ్ళకి, అంటే అండర్ 6 months ఇచ్చే వాళ్ళకి జస్ట్ ఆ లేబుల్ కూడా ఫోటో తీసాను. సో అందులో కూడా వే ప్రోటీన్ ఉంటుంది. బట్ జనాలు ఏమనుకుంటారు, ఇదేదో స్టెరాయిడ్, ఇదేదో బ్యాడ్ ఫుడ్, అంటే ఇప్పుడే పుట్టిన వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా ఉండదు. వాళ్ళ మదర్స్ మిల్క్ లో కూడా వే ప్రోటీన్ ఉంటుంది. సో వాళ్ళు అది యాడ్ చేయాల్సి వస్తుంది. వీగన్ అయితే వే కూడా తీసుకోలేరు, వాళ్ళకి రైస్ ప్రోటీన్, పీ ప్రోటీన్ ఐసోలేట్, సోయా ప్రోటీన్, ఎందుకంటే వే కూడా మిల్క్ నుంచి వస్తుంది కాబట్టి వీళ్ళు తీసుకోరు. సో ప్రతి ఒక్కరికి ఆప్షన్ ఉంది, ఎందుకంటే బాడీకి మీరు వెజిటేరియనా వీగనా నాన్ వెజిటేరియనా తెలియదు, దానికి కావాల్సింది రిక్వైర్మెంట్స్. మాక్సిమం ఫుడ్ నుంచి ట్రై చేస్తాం, ఫుడ్ నుంచి అవ్వలేదు అంటే సప్లిమెంట్ మీనింగ్ ఎడిషన్. సో ఫుడ్ లో కవర్ చేయలేకపోతుంది, మనం మెడిసిన్ తో ఇస్తాం, అంటే సప్లిమెంట్ తో ఇస్తాం. ఆల్సో ఈ సప్లిమెంట్స్ గురించి, ప్రోటీన్ పౌడర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఆర్ టాబ్లెట్స్ ఇందాక అంటున్నట్టు, ఇవి అదే చాలా మందికి మిస్కన్సెప్షన్ ఉంది, లైక్ ఇవి స్టెరాయిడ్స్ అని ఆర్ ఇవి తీసుకుంటేనే ఈ షేప్ వస్తుంది అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. లైక్ ఈజ్ దట్ ట్రూ? నో, నాట్ ఎట్ ఆల్. సో బేసికలీ ఇప్పుడు లెట్స్ సే దెర్ ఇస్ అ నాన్ వెజిటేరియన్, నేను వే కూడా చాలా లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. అంటే వాళ్ళు వచ్చి నన్ను అడిగితే తప్ప నేను ఒక సప్లిమెంట్ అన్నది అవసరం ఉంటే కానీ అసలు నేను యాజ్ ఎ కోచ్ సజెస్ట్ చేయను. సో యాజ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు సప్లిమెంట్ మీనింగ్ గూగుల్ చేస్తే ఎడిషన్. ఒకటి మీరు రిక్వైర్మెంట్ మీట్ అవ్వలేకపోతున్నారు అంటే తీసుకుంటే సప్లిమెంట్. సో ఇప్పుడు వే అయినా ఏదైనా నాకు వచ్చి క్లయింట్స్ అడుగుతారు, అదేంటి రావు నువ్వు కోచ్ కదా, ఎందుకు అసలు ఎప్పుడు సప్లిమెంట్స్ గురించి డిస్కస్ చేయవు, సప్లిమెంట్స్ ఎందుకు ఇవ్వవు అని. చాలా మంది ఏంటి ఇప్పుడు జిమ్కి వెళ్ళగానే క్రియేటిన్ తీసుకుంటారు, ప్రీ వర్కౌట్ తీసుకుంటారు, BCAA అని కలర్ఫుల్ ఉంటుంది, నేను దాన్ని రస్నా అంటాను ఎందుకంటే దాని వాళ్ళు యూజే లేదు. సో అవన్నీ తీసుకుంటారు, నా పక్కన వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు, నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు అంటారు. నేను సింపుల్ గా చెప్తా, ఇప్పుడు ఏ సప్లిమెంట్ అయినా మీరు వాడాలి అంటే మీకు అవసరం రావాలి. అంటే లిటరలీ నేను ఇఫ్ ఐ హావ్ టు టేక్ ఎగ్జాంపుల్, నేను ఆ క్లయింట్ కూడా చెప్తా అనమాట. నేను ఒక కేసులో ఫ్యాట్ బర్నర్ కూడా ఇచ్చాను. ఫ్యాట్ బర్నర్స్ వర్క్ అవ్వని మనందరికీ తెలుసు, బట్ ఒక కేసు ఏంటి, నేను ఎథ్లెట్ ని ట్రైన్ చేస్తున్నా, తను కూడా కోచే, కాంటెస్ట్ డేట్ దగ్గరికి వస్తుంది, ఫుడ్ బెస్ట్ ఇచ్చేసాం, వర్కౌట్ బెస్ట్ ఇచ్చేసాం, యాక్టివిటీ బెస్ట్ ఇచ్చేసాం. తను ఐటీలో వర్క్ చేస్తూ ఫిట్నెస్ కోచింగ్ చేస్తున్నారు, తన దగ్గర టైం లేదు, ఇంకా కట్ చేయడానికి క్యాలరీస్ ఏమీ ఆప్షన్ లేదు. సో ఫ్యాట్ బర్నర్లో ఏంటి, కొంచెం ఇప్పుడు కెఫెయిన్, ఈ గ్రీన్ టీ ఇవన్నీ ఏం చేస్తాయి, కొంచెం బాడీలో టెంపరేచర్ అదర్ థింగ్స్ ఇంక్రీజ్ చేసి ఒక 100 calories వరకు బర్న్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మీరు నేను ఫ్యాట్ బర్నర్ తీసుకుంటే యూజే లేదు, బట్ నేను ఆ పర్సన్కి ఇచ్చాను, ఎందుకంటే ఆ పర్సన్ కేసులో ఆ 100 calories అన్నది కూడా మాకు హెల్ప్ఫుల్. సో ఆ కేసులో నేను చాలా, నేను ప్రతి ఒక్కరికి ఇస్తాను కాదు, నేను ఫ్యాట్ బర్నర్ ఇస్తాను కూడా ఎవరికి తెలియదు, ఆ పర్సన్ కి తప్ప, ఎందుకంటే నేను ఓన్లీ ఆ ఒక్క కేసులోనే ఇచ్చాను, బికాజ్ అథ్లెట్ కాబట్టి. అండ్ అక్కడ స్కోప్ లేదు ఇంకా, అంటే ఆ 100 calories కూడా ఇంపార్టెంట్ అయ్యాయి. సో దాని నుంచి థర్మోజెన్సిస్ అది ఇంప్రూవ్ అయ్యి ఆ 100 calories బర్న్ అయ్యేది నా కేసులో ఇంపార్టెంట్ కాదు. ఏముంది, నాకు ఇప్పుడు క్యాలరీస్ కట్ చేయొచ్చు, లేదా ఇల్లు ఇంకో గంట ఎక్స్ట్రా చేయొచ్చు, వర్కౌట్ అరగంట ఎక్స్ట్రా కార్డియో చేయొచ్చు, బర్న్ అవుతుంది. ఆ స్పెసిఫిక్ కేసులో అన్ని అయిపోయి డేట్ కూడా ఉంది, కాంటెస్ట్ డేట్ వచ్చింది. నేను చెప్పలేను కదా ఇప్పుడు లైఫ్ స్టైల్ మనం టైం తీసుకుందాం అంటే డేట్ వెళ్ళిపోతుంది, ఆల్రెడీ కమిటెడ్, పెయిడ్. అండ్ కాంటెస్ట్ కూడా చాలా, ఈ నేచురల్ బాడీ బిల్డింగ్ కాంటెస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో అన్ని డేట్ వచ్చేసి ఇంకా అక్కడ ఇవ్వాల్సి వచ్చింది.
వచ్చింది. సో ఇట్స్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఏ సప్లిమెంట్ అయినా, అది బేసిక్ సప్లిమెంట్ అయినా ఏదైనా, అసలు దాని యూసేజ్ ఏంటి, ఎవరు తీసుకోవాలన్నది తెలుసుకోవాలి. క్రియేటిన్ ఇప్పుడు మోస్ట్ రీసెర్చ్డ్ అంటారు, అసలు క్రియేటిన్ ఏటీపీస్ అంటే ఎనర్జీకి హెల్ప్ అవుతుంది అంటారు. బట్ ఎవరికి హెల్ప్ అవుతుంది? అంత క్రియేటిన్ ఫస్ట్ మీకు వర్క్ అవ్వాలంటే మీ బాడీలో ఉన్న ఎనర్జీ అంతా అవ్వాలి. సో ఇప్పుడు లివర్ లో ఒక 100 grams గ్లైకోజన్ ఉంటుంది. సో అంటే ఎవ్రీ పర్సన్ కి గంటన్నర చేయడానికి ఎప్పుడైనా బాడీలో ఎనర్జీ ఉంటుంది. సో ఎక్స్టెండెడ్ చేసే వాళ్ళకి క్రియేటిన్ హెల్ప్ఫుల్. గంట జిమ్ చేస్తారు, అరగంట జిమ్ చేస్తారు, క్రియేటిన్ తీసుకుంటారు, మజిల్ పెరిగిపోతుంది అని. సో అలా పనికి మాలిన సప్లిమెంట్స్ చాలా, అది ఆ కేసులో పనికి మాలిన సప్లిమెంట్. అదే ఇప్పుడు 2 గంటలు మీరు వర్కౌట్ చేస్తున్నారు, లేదా మీరు అథ్లెటిక్ ట్రైనింగ్ ఉంది, ఫుల్ ఇంటెన్స్ జిమ్ వర్కౌట్స్ చేస్తారు, లేదా ఒక గంటన్నర 2 గంటలు హెచ్ఐటి చేస్తారు, మీకు హెల్ప్ అవుతుంది. సో ప్రీ వర్కౌట్ ఉంది, ఒక 10-20% స్ట్రెంత్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మీకు నాకు అంటే ఇప్పుడు నేనేం పవర్ లిఫ్టర్ కాదు, ఇప్పుడు మీరు జనరల్ గా రీక్రియేషన్ లిఫ్టింగ్ చేస్తారు జస్ట్ టు గెట్ ఫిట్. సో మీరు ప్రీ వర్కౌట్ తీసుకొని ఎక్స్ట్రా 10% ఎక్స్ట్రా 20% లిఫ్ట్ చేయడం వల్ల మనకేం యూజ్ లేదు. అదొక పవర్ లిఫ్టర్ ఉన్నారు, ఓకే, అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్, కొన్ని లైక్ ఎక్కువ రెప్స్ రావడానికి హెల్ప్ చేస్తాయి, కొన్ని ఎక్స్ట్రా ఫోకస్ కి హెల్ప్ చేస్తే, కొన్ని ఎక్స్ట్రా స్ట్రెంత్ కి హెల్ప్ చేస్తాయి. అది అవసరం బట్టి తీసుకోవాలి. ఏ సప్లిమెంట్ అయినా పనికి వచ్చే సప్లిమెంట్స్, వర్క్ అయ్యే సప్లిమెంట్స్ గూగుల్ చేస్తే 1000 పైన ఉంటాయి. బట్ అది ఎప్పుడు అవసరం, ఎప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు చిలజీతో ప్రమోషన్ వస్తుంది, టెస్టోస్టెరాన్ పెంచేస్తుంది అని, ఎప్పుడు మీకు న్యాచురల్ లెవెల్స్ దాటి ఏది పెంచదు. సో న్యాచురల్ లెవెల్స్ తేడానికి ఉండొచ్చు. సో బేసికలీ యూ నీడ్ టు అండర్స్టాండ్ అనమాట, ఒక సప్లిమెంట్ ఎప్పుడు మీకు అవసరం, మీకు అది రిక్వైర్మెంట్ ఉంది, అది యూజ్ అవుతుంది అంటే యాడ్ చేయాలి, లేకపోతే అసలు ఏది అవసరం లేదు, జస్ట్ మన ఫుడ్డే సరిపోతుంది. ఆల్సో ఇప్పుడు ఈ స్టెరాయిడ్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఆర్ ఇన్ జనరల్ మనకు ఉండే మెయిన్ కన్సర్న్ ఏంటంటే లైక్ మనం మనలా కాకుండా ఇంకొకరిలా కనపడాలి అన్న ఒక గోల్ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఆర్నల్డ్ అనుకున్నా, లేదా ఎనీ ఫిలిం సెలబ్రిటీని చూసినా, అరే మహేష్ బాబు లాగా బాడీ పెంచాలి, లేదా ప్రభాస్ లాగా బాడీ పెంచాలి. ఈ ప్రభాస్ లాగా వారు సూర్య లాగా ఇప్పుడు కంగో సినిమాలో చూస్తే లైక్ 6 pack తోటి ఉన్నారు సూర్య ఇన్ ది ఏజ్ ఆఫ్ 50. సో హౌ డిడ్ హీ మేనేజ్ టు గెట్ ఇన్ టు దట్ పొజిషన్? లైక్ అగైన్ ఇక్కడ ఏమైనా యూస్ చేస్తారా సప్లిమెంట్స్ లాగా? యా, అంటే ఫస్ట్ థింగ్ యాక్టర్స్ని మనం మోటివేషన్ వర్కే తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను కూడా ఫస్ట్ మన తెలుగులో ఫస్ట్ అల్లు అర్జున్ చేశారు దేశ్ముఖ్ 6 pack అనగానే ఫస్ట్ మనకు తెలిసింది ఇది మనం చెయ్యాలి అని, చాలా మంది గోల్స్ వచ్చేసింది. ఇప్పుడు నాకు వచ్చే చాలా మంది క్లయింట్స్ 6 pack చేయాలని గోల్ ఎక్కడి నుంచి వచ్చింది? యాక్టర్స్ వీళ్ళ నుంచే కదా. సో యాక్టర్స్, ఈ అథ్లెట్స్ వీళ్ళందరూ మనకి ఇన్స్పిరేషన్ మాత్రమే. ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ వర్కే యూస్ చేయాలి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ డైట్ చేస్తున్నారు, ఏం వాడుతున్నారు అన్నది మనం హానెస్ట్లీ అంతవరకు థింక్ కూడా చేయకూడదు, ఎందుకంటే అది మనం చేసేది కాదు. వాళ్ళకి ఇప్పుడు ఒక అమెరికానే ఉన్నారు, సో తనకి 1 month టైం ఇచ్చి ఇంత షెడ్ అయిపోవాలన్నారు. ఎందుకు? లేకపోతే డైరెక్టర్స్ కి వేరే వాళ్ళ డేట్స్ వేస్ట్ అవుతాయి, సెట్ కాస్ట్ వేస్ట్ అవుతుంది, చాలా థింగ్స్ ఉంటాయి. సో తనకు ఒక కుక్ వస్తారు, ఒక ట్రైనర్ వస్తారు, దగ్గర నుంచి చేపిస్తారు, ఎంత అగ్రెసివ్ అయినా చేయాల్సిందే, అండ్ హీ గెట్స్ పెయిడ్ ఫర్ దట్. సో వాళ్ళు ఏం తీసుకోరు అదంతా బిహైండ్ ద సీన్స్ పక్కన పెడితే, సో ఫర్ దెమ్ ఇట్స్ మ్యాండేటరీ, ఎందుకంటే వాళ్ళ కెరియరే అది. ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా సూర్య చేయాల్సి వచ్చింది, అంత రిప్డెల్లాల్సి వచ్చింది అంటే ఇప్పుడు మేబీ తీసుకోకపోవచ్చు, తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? గజనీ ఎప్పుడు మన చిన్నప్పుడు వచ్చింది, అందులోనే 6 pack ఉంది సూర్యకి. సో మజిల్ మెమరీ, లోపల మజిల్ అంతా ఉంది, తర్వాత దానిపైన ఫ్యాట్ లేయర్ కట్ చేయడానికి మీకు ఏం స్టెరాయిడ్స్ ఏం అవసరం లేదు. సో జస్ట్ కట్ చేయడానికి అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఒక బిగినర్, ఒక కొత్త పర్సన్, ఇంతవరకు అసలు యాబ్స్ లేదు, బాడీయే లేదు. సో తనకి డైరెక్టర్ ఇప్పుడు నేను న్యాచురల్ బాడీ బిల్డింగ్ వెళ్తాను, నేను 4 yearsలో ట్రాన్స్ఫార్మ్ అవుతాను, 5 yearsలో ట్రాన్స్ఫార్మ్ అవుతాను అంటే అంత టైం ఎందుకు ఇస్తారు? వేరే యాక్టర్ని తీసుకొని ఆ మూవీ తీస్తారు. సో కొన్నిసార్లు యాక్టర్స్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. అంటే నాకు కొంతమంది యాక్టర్స్ కూడా తెలుసు. అంటే నా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు, నేను బెంగళూరులో ఉండేవాడిని, తను నా రూమ్మేట్. యాక్టర్స్ మన తెలుగులో కూడా చేశారు. షీఈ్ ఎ బాక్సర్ యాక్చువల్లీ. సో వాళ్ళ ఫాదర్ ఈజ్ అ బాక్సింగ్ కోచ్. సో తిను కూడా వెళ్ళేవారు. సో నా ఫ్రెండ్ ఎవరు ఉన్నారో తను వెళ్ళారు. సో వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. సో నేను అడిగా జనరల్గా యాక్టర్స్ డైట్స్ ఎలా ఉంటాయంటే, షీఈ్ యూజింగ్ సమ్ హెర్బల్ లైఫ్, ఐ డోంట్ నో నేమ్ తీయొచ్చలేదు, హెర్బల్ లైఫ్ అది యూజ్ చేసి 800 calories డైట్ తీసుకునేవారు. సో ఇప్పుడు మన తెలుగులో తను చేసిన మూవీ అప్పుడు చూడండి, ఇప్పుడు తన కరెంట్ కండిషన్ చూడండి. సో ఆల్మోస్ట్ డబల్ అయ్యారు సైజు. ఎందుకు? అంత అండర్ ఈట్ చేసినప్పుడు. సో డెఫినెట్లీ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మెటబాలిజం అవన్నీ స్పాయిల్ అయినప్పుడు, దో షీఈ్ అన్ అథ్లెట్, షీ హస్ పుట్ ఆన్ లైక్ ఎనీథింగ్. అండ్ యాక్టర్స్ చూడండి, ఎంతమంది యాక్టర్స్ మూవీస్ లో ఉన్నంత వరకు ఫిట్ ఉంటారు, మూవీస్ మానేసిన 6 months ఎందుకు బౌన్స్ బ్యాక్ అవుతున్నారు? సో ఎంతో మంది పాత యాక్టర్స్ తీసుకోండి, ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా వద్దు మనకి, ఓల్డ్ యాక్టర్స్ కూడా. జస్ట్ ఇమాజిన్ మనం చిన్న
చిన్నప్పుడు చూసిన యాక్టర్స్ వాళ్ళు మూవీస్ అన్ని అయిపోయి యాక్టర్స్ కెరియర్ చాలా ఇప్పుడు ఎక్స్పాండ్ అయింది ఫిట్నెస్. అంటే సమంత వీళ్ళందరూ ఫిట్నెస్ చేస్తున్నారు, రకుల్ ప్రీత్, రాశి కన్నా కూడా ఫిట్నెస్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా స్టిల్ లావణ్య త్రిపాఠి వీళ్ళందరూ స్టిల్ ఉన్నారు. లేకపోతే ఒకప్పుడు చాలా షార్ట్ ఫ్రేమ్ ఉండేది యాక్టర్స్ది. సో ఆ షార్ట్ ఫ్రేమ్ లో వాళ్ళు ఫిట్ ఉండేవారు. అయిపోయిన 1 year తర్వాత చూడండి వాళ్ళని ఎంతలా బౌన్స్ బ్యాక్ అయ్యేవారు. సో బేసికలీ వెన్ దే ఆర్ డూయింగ్ ఫర్ సంథింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్ అది డిఫరెంట్ అనమాట. వాళ్ళకి చెయ్యాల్సి వస్తుంది. 800 calories అయినా చేయాలి, స్టార్వేషన్ అయినా చేయాలి. మనము స్టార్వేషన్ చేసి బాడీ చేసిన లైక్ హాలీవుడ్ వాళ్ళని ఎంత మనం సూపర్ ట్రాన్స్ఫర్మేషన్ చేశారు. అరణ్య మూవీ రానా ఎంతలా తగ్గారు, అంతకుముందు బాహుబలిలో ఎంత బీస్ట్. సో మలయాళంలో ఇంకో మూవీ ఉన్నది ఆడు జీవితం అని చెప్పేసి, పృథ్వీరాజ్ సుకుమార్ అని. ఓకే, అతను కూడా స్టార్వేషన్ చేసాడు. లైక్ హీ లాస్ట్ లైక్ ఎనీథింగ్ 30-40 kgs ఏమో డ్రాప్ డౌన్ అయ్యారని విన్నాను. ఆ ఇమేజెస్ కూడా మనకి. సో మాల్ న్యూట్రిషన్ బ్యాడ్ అని వాళ్ళకి తెలుసు కదా, మరి ఎందుకు చేశారు అంటే ఇటు సైడే కదా అటు సైడ్ కూడా చేస్తున్నారు. బికాస్ ఆ క్యారెక్టర్ కోసం వాళ్ళు చేయాలి. దట్స్ ఎ ప్రొఫెషన్ ఫర్ దెమ్. ఇప్పుడు మీరు నేను అలా చేయడం యూజ్ లేదు. సో ఇప్పుడు నేను ఇప్పుడు ఒక ఒలింపియా వెళ్ళిపోవాలి, అంత హై లెవెల్ వెళ్ళాలి, అక్కడ తెలుసు అందరికి న్యాచురల్ ఒక లిమిట్ ఉంది అని. ఆ న్యాచురల్ లిమిట్ దాటి వెళ్ళాలి అంటే నేను కూడా స్టార్ట్ చేయాల్సి రావచ్చు. సో డిపెండ్స్. అదే ఊరికనే ఇప్పుడు జిమ్లో ఒక ఫోటోగ్రాఫర్ ఎవరో నార్మల్ ప్రొఫెషన్ వాళ్ళు వచ్చి వీళ్ళు తీసుకొని వీళ్ళు బాడీలు బిల్డ్ చేసి అసలు ఎందుకు హెల్త్ని పాడు చేసుకోవడం తప్ప. సో ఇప్పుడు తరుణ్ గిల్ అని ఉన్నారు, తను ఒకప్పుడు స్టెరాయిడ్స్ ఎలా అంటే అలా తీసుకునేవారు. ఇప్పుడు ఈజ్ ఓపెన్లీ పోస్టింగ్. ఒకసారి తన ప్రొఫైల్ చూడండి, తన అంటే ఆల్మోస్ట్ ఇంకా సివియర్ కేసుకి వెళ్ళి బ్యాక్ వచ్చారు. సో ఇప్పుడు తను మొత్తం రీబౌండ్ అయిన ఫోటో షర్ట్లెస్ పోస్ట్ చేసి చెప్తున్నారా ఈస్ జస్ట్ క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ లైక్ స్టెరాయిడ్స్ వద్దు అని. సో ఇప్పుడు నార్మల్ పర్సన్స్ కి కాదు, కొంతమందికి ప్రొఫెషనల్లీ డిఫరెంట్ థింగ్స్ వల్ల తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి గైడెన్స్ కూడా అలానే ఉంటుంది. సో వాళ్ళకి అంతే ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ మెడికల్ చెకప్స్ అవుతాయి, ఎవ్రీ మంత్ హార్మోన్స్ ఎవ్రీథింగ్ టెస్ట్ చేసుకుంటూ వాళ్ళకి చేయాల్సి ఉంటుంది. బట్ నార్మల్ పర్సన్స్ వాటి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఒక నార్మల్ ఇప్పుడు నా దాంట్లోనే చూపిస్తే ఎంతమంది ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎవరికి అసలు అవసరమే లేదు. ఒక సర్టన్ లెవెల్ లేదా చాలా షార్ట్ పీరియడ్ లో చేయాలి అంటేనే అవి యూస్ఫుల్. అంటే యూస్ఫుల్ అంటే వాళ్ళకి ఇంక తప్పదు. జనరల్లీ అందరికీ ఉండే డౌట్ లైక్ సౌత్ ఇండియాలో అవ్వచ్చు లేదా ఇండియన్ కమ్యూనిటీలో ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే లైక్ ఇప్పుడు కొంతకాలం జిమ్ చేసి వర్కౌట్ చేసి వెయిట్ కట్ డౌన్ అయిన తర్వాత జిమ్ మానేస్తే వెయిట్ పెరుగుతామా లేదా బ్లోట్ అవుతామా అనేది ఒక పెద్ద డౌట్ ఉంది లేదా మిత్ ఉంది. లైక్ అది డౌటా మిత్తా ఏంటి అసలు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు లెట్స్ నేనే ఉన్నా యాజ్ ఎ బిగినర్ జిమ్కి వెళ్ళాను అనగానే ఏంటి ఫుడ్ కాన్షియస్ అయిపోతాను. ఇప్పుడు మీరు ఒక ఆఫర్స్ చేశారు, నేను తీసుకోను. బ్రేక్ఫాస్ట్ కూడా ఏంటి మనకు ఉన్న కొంత నాలెడ్జ్లో ఏదో గూగుల్ చేసే ఏదో జనరల్గా నేను ఏంటి ఇడ్లీ పూరి వడ ఇలాంటి తినేవాడిని ఓట్స్ స్టార్ట్ చేసేస్తాను. సో ఓట్స్ స్టార్ట్ చేయగానే ఏమవుతుంది, అందులో మన చట్నీలు డీప్ ఫ్రైడ్ క్యాలరీస్ ఎక్కువ, ఇది క్యాలరీస్ తగ్గుతుంది. అలానే బయటకు వెళ్ళడం తగ్గించేస్తాం. సో ఫుడ్లో సలాడ్స్ అని చెప్పి వెజిటేబుల్స్ ఇవన్నీ యాడ్ చేయడం స్టార్ట్ చేస్తాం. రెగ్యులర్గా తిన్న చాక్లెట్లు అవన్నీ పక్కన పెట్టేస్తాం. సో ఫస్ట్ ఏమవుతుంది, ఫుడ్లో డెఫిసిట్ క్రియేట్ అవుతుంది. అది కాకుండా ఎడిషనలీ వర్కౌట్ చేస్తున్నారు, క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి, కొంచెం వాకింగ్ చేస్తాం. సో డిసిప్లిన్ వస్తుంది. సో ఈ డిసిప్లిన్ వల్ల జిమ్కి వెళ్ళినప్పుడు వెయిట్ తగ్గిపోతారు ఒకరు. సో మానేసాక ఏంటి మొత్తం మళ్ళీ బ్యాక్ టు ద రొటీన్. ఓట్స్ ఉండదు, ఎలానో జిమ్కి వెళ్ళట్లేదు, డైట్ ఎందుకు చేయడం, బయటికి వెళ్ళినప్పుడు కాన్షియస్నెస్ ఉండదు. సో అన్ని పోతాయి, మళ్ళీ దే గెట్ బ్యాక్ టు ద ప్రీవియస్ లైఫ్ స్టైల్. సో ఏమవుతుంది, ముందు క్యాలరీ డెఫిసిట్ అదంతా క్రియేట్ అయ్యి వెయిట్ లాస్ అవుతున్నారు, ఇక్కడ మళ్ళీ క్యాలరీస్ అంతా ఎక్సీడ్ అయ్యి మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది. సో దాన్ని ఎలా క్రియేట్ చేశారు, జిమ్కి వెళ్ళినప్పుడు వెయిట్ తగ్గిపోతాం, జిమ్ మానేస్తే వెయిట్ పెరిగిపోతాం. సో ఇది చాలా నా ఫ్రెండ్సే చాలా మంది ఈ క్వశ్చన్ నాకు మెసేజ్ చేస్తారు, జిమ్ జాయిన్ అవ్వమంటే ఇప్పుడు ఏజ్ అవుతుంది కదా 28, 29 దాటింది కదా మనకి, ఇప్పుడు జిమ్ జాయిన్ అవ్వాలంటే లేదు నేను జిమ్ జాయిన్ అయ్యానంటే మళ్ళీ వెయిట్ పెరిగేస్తాను తర్వాత అంటారు. ఈ జిమ్ దీని గురించి వచ్చినప్పుడు లైక్ చీట్ మీల్ అనే కాన్సెప్ట్ ఉంది. లైక్ వీక్ అంతా మీరు జిమ్ చేస్తే ఒక డే మీకు హాలిడే, ఆ రోజు మీరు ఏమన్నా తినొచ్చు, చీట్ మీల్ డే అన్నది ఒక పాయింట్. సో లెట్స్ మీ ట్రాన్స్ఫర్మేషన్స్ లో మీ ప్రాసెస్ లో చీట్ మీల్ ఏముంటది, అందులో మీరు సజెస్ట్ చేసేది ఏంటి, అసలు చీట్ మీల్ ని సజెస్ట్ చేస్తారా మీరు? సో ఫస్ట్ ఏంటంటే నాకు వచ్చే ప్రతి క్లయింట్ ఫస్ట్ వీక్ 7th డే అవ్వగానే సండే రాగానే ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు చీట్ మీల్ డేయా, ఇదే కామన్ క్వశ్చన్. అండ్ కొంతమంది అయితే జాయిన్ అవ్వక ముందు కూడా డైట్ అదంతా చెక్ చేస్తారా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే లేదు, డౌట్స్ కాదు, చీట్ మీల్ ఎప్పుడు ఇస్తారు. సో ఫస్ట్ థింగ్ చీట్ మీల్ అంటే ఏంటి, ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను, రేపు కూడా వెళ్ళి చీట్ మీల్ చేయొచ్చు. రేపు ఫుడ్ వర్క్ ఎందుకు, ఇప్పుడు స్టార్ట్ చేసి గంట తర్వాత కూడా వెళ్ళి నేను చాక్లెట్ తిని చీట్ మీల్ అనొచ్చు. సో చీటింగ్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు మనం. సో బట్ నేను అసలు చీట్ మీల్ కాన్సెప్ట్ అనేది నా దగ్గర నా ట్రైనింగ్ లో తీసేసాను. సో నేను ట్రైన్ చేసేది విత్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఎస్ రివార్డ్ మీల్ అనమాట. రివార్డ్ అంటే మనకి బై నేమే తెలుస్తుంది, మనం సంథింగ్ ఏదో సాధించాలి రివార్డ్ రావాలంటే.
ఇప్పుడు చిన్నప్పుడు మన ఇంట్లో కూడా ఏదో ఒక బాల్ కొనుక్కోవాలి, ఒక స్టెంపర్ బాల్ కొనాలి, 10 రూపాయలు రావాలి. సో డైరెక్ట్గా వెళ్ళి అడిగితే కొన్ని పేరెంట్స్ ఇవ్వరు, అచ్చే ఇచ్చే నీకు ఇస్తా అంటారు. సో అదేంటి మనకు అప్పుడు ఒక సాటిస్ఫాక్షన్, మనం ఒకటి చేసాము మనకు వచ్చింది, సో వి ఎంజాయ్ దట్ మోర్. సో నేను రివార్డ్ మీల్ అన్నది పెట్టాను. సో యూనిట్ అచీవ్ అంటే ఒక 21 days స్ట్రీకో లేకపోతే ఒక 30 days స్ట్రీకో లేదా ఒక 5 kgs తగ్గారు. సో అలా రివార్డ్ మీల్స్ అన్న కాన్సెప్ట్ నేను ఇంట్రడ్యూస్ చేశాను. అప్పటి నుంచి పీపుల్ ఆర్ మోర్ ఫోకస్డ్ అబౌట్ అనమాట వాళ్ళు చేసే దాంట్లో, ఎందుకంటే రివార్డ్ అచీవ్ చేయాలి, శ్రవణ్ నాకు రివార్డ్ మీల్ ఇవ్వాలి. సో అదే లైట్ సే లైక్ ఇప్పుడు చెప్పకుండా ఏదో తినేసారు, వాళ్ళకి అసలు రివార్డ్ మీల్స్ ఇవ్వను. కాకపోతే యాజ్ లైఫ్ స్టైల్ ఏంటి అంటే ఆ రివార్డ్ మీల్ కూడా నేను ఎప్పుడు ఇస్తాను, ఒక బర్త్డే ఉంది, ఒక అకేషన్ ఉంది, ఒక ఫెస్టివల్ ఉంది, అందరు సెలబ్రేట్ చేసుకుంటే నేను వెళ్ళి డైట్ బాక్స్ పెట్టుకుంటాను కాదు. సో అలాంటప్పుడు నేనే వాళ్ళకి చెప్తాను, టేక్ యువర్ రివార్డ్ మీల్ దే హియర్. ఇక్కడ మీరు తీసుకుంటే మీకు ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం మీకు లైక్ సోషల్లీ ఆక్వర్డ్ ఉండదు. యా. సో ఆల్సో ఈ ఫుడ్ రిలేటెడ్, మళ్ళీ వెయిట్ లాస్ ఫుడ్ రిలేటెడ్ కాన్సెప్ట్ డిస్కషన్లో నాకున్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే లైక్ మిడ్ నైట్ తినే ఫుడ్స్, లైక్ లెట్స్ 4 AM బిర్యానీ, అవును, ఈ వర్కౌట్ చేస్తున్నామా చేయట్లేదా, ఆర్ వెయిట్ లాస్ కోసం స్ట్రగుల్ అవుతున్నామా లేదా అన్నది అంతా పక్కన పెట్టేస్తే, ఈజ్ మిడ్ నైట్ బిర్యానీ ఈజ్ ఓకే ఫర్ అస్, ఆర్ లైక్ అవర్ బాడీకి, మన బాడీకి ఈ 4 AM బిర్యానీస్ లేదా మిడ్ నైట్ ఫుడ్ కన్జ్యూమ్ చేయడం అనేది ఈజ్ ఇట్ ఓకే ఫర్ అస్? యా. సో ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడు ఐ డూ పర్సనల్ కోచింగ్ కదా, సో తెలుగు ఫిట్నెస్ కోచ్ ప్రొఫైల్. సో ఒకళ్ళు నైట్ షిఫ్ట్ ఉన్నది అంటే బేసిక్ క్రైటీరియా, నేను నైట్ షిఫ్ట్ క్లయింట్స్ని ట్రైన్ చేయను. ఐఎమ్ టెలింగ్ ఓపెన్లీ, ఒకళ్ళు నాకు వచ్చి నైట్ షిఫ్ట్ ఉంది నేను నైట్ పడుకోను అంటే నేను వాళ్ళని ట్రైనే చేయను. ఎందుకంటే మన హ్యూమన్ బాడీ క్లాక్ ఎలా వర్క్ అవుతుంది, దెర్ ఈస్ ఎ వర్చువల్ క్లాక్ ఇన్సైడ్ అవర్ బాడీ, సర్కాడియన్ రిథమ్ అని. సో అది ఏంటి అంటే మనం బయట టెంపరేచర్, బయట వెదర్, మనం ఉన్న రీజన్ అంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్లో అసలు సన్లైట్ రాదు కదా, కొన్ని కంట్రీస్లో నైట్ అవ్వదు కదా అని కొంతమంది అడుగుతారు ఇది చెప్పినప్పుడు. బేసికలీ మనం ఉన్న రీజన్ బట్టి అది లైక్ డెవలప్ అవుతుంది ఇంటర్నల్లీ. సో ఇప్పుడు మనం ఏంటి అరౌండ్ 9 o'clockకి మనకి స్లీప్ ఇండ్యూస్ చేసే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు లైఫ్ స్టైల్లో మనం ఏమి 9 గంటలు నేను పడుకొని మీరు పడుకోరు మనం, బట్ మ్యాక్స్ 10:30కో 11కో ట్రై చేస్తే అరౌండ్ 12 o'clock, 1 o'clock, 2 o'clock గ్రోత్ హార్మోన్ రైజ్ అవ్వడం, అలా హార్మోన్స్ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ అయ్యి పొద్దున కర్టిసోల్ రైజ్ అయ్యి, సో కర్టిసోల్ లెవెల్స్ అక్కడ రైజ్ అవ్వడం వల్ల మనకు పొద్దున అయిందని బాడీకి తెలిసి మనం లేస్తాం. సో ఇప్పుడు 4 AM బిర్యానీ అనే కాదు, అసలు నైట్ మీరు బిర్యానీ తినకపోయినా, ఫుడ్ తీసుకోకపోయినా అసలు లేచి ఉండడమే కరెక్ట్ కాదు. ఎందుకంటే బాడీ క్లాక్ ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇప్పుడు 4 AMకి అసలు అక్కడ గ్రోత్ హార్మోన్ లైక్ మిగతా హార్మోన్స్ అన్ని రిలీజ్ అవ్వాల్సిన టైంలో మీరు వెళ్ళి ఇన్సులిన్ స్పైక్స్, సో గ్లూకోజ్ స్పైక్స్ ఇస్తున్నారు. సో బాడీ క్లాక్ మొత్తం దానికి అర్థం కాదు ఏమవుతుంది. సో అందుకే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో బేసికలీ ఏంటంటే మనం మన బాడీ క్లాక్ని అర్థం చేసుకోవాలి, హార్మోన్స్ లోపల ఎలా ఫంక్షన్ అవుతాయి, ఏ టైంకి పడుకొని ఏ టైంకి లేస్తే ఎలా ఫంక్షన్ అవుతాయి. అలానే నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు వర్క్ చేయకూడదు అంటే చేయొచ్చు, కాకపోతే నేను బాడీని మ్యానిపులేట్ చేయడానికి చాలా ట్రై చేశాను ఇనిషియలీ. అంటే వాళ్ళకి ఏంటి నైట్ టైంని డే టైమ్గా, డే టైంని నైట్ టైమ్గా, బాడీకి కొంచెం కన్ఫ్యూజ్ చేద్దామని ట్రై చేసి ఒక డార్క్ రూమ్ మెయింటైన్ చేయడం అవన్నీ చెప్పిన. ఇప్పుడు 4 members ఉన్నాం అనుకుందాం, సో ఇప్పుడు నేను వెళ్ళి నైట్ షిఫ్ట్ చేస్తున్నా, సో నేను కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటున్నా, మిగతా 3 members వర్క్ చేయకుండా ఉండరు కదా ఇంట్లో, వాళ్ళు వేస్తారు, మేడ్స్ వస్తారు, కుక్స్ వస్తారు. సో ఈ చాలా ఛాలెంజెస్ చూసాక నేను అందుకే నైట్ షిఫ్ట్ వాళ్ళని ట్రైన్ చేయట్లేదు. అండ్ నైట్ అసలు నేను ప్రాపర్ అంటే నాకున్న ప్రతి క్లయింట్కి నా ఎవ్రీడే ట్రాకింగ్ ఉంటుంది. ఎవ్రీడే ట్రాకింగ్లో స్లీప్ క్వాలిటీ, స్లీప్ టైమింగ్స్ అండ్ ఎన్ని అవర్స్ పడుకున్నారు, ఆల్ 3 నాకు ఎవ్రీడే రిపోర్ట్ చేయాలి. సో అవన్నీ నేను తీసుకుంటా, అంత ఇంపార్టెంట్ అనమాట స్లీప్ అన్నది. దాన్ని మనం వెళ్ళి అంటే మీరు మిడ్ నైట్ మూవీకి వెళ్ళడము నేను ఎంకరేజ్ చేయను, అంటే మరీ తప్పదు. ఇప్పుడు రేపు నేను ఎక్కడో ట్రావెల్ చేస్తున్నా, ఫ్లైట్ తీసుకోవాలి తప్పదు, లేదా పెళ్ళి ఉంది ఎవరికో, ముహూర్తం నైట్ ఉంది అక్కడ వద్దని చెప్పాను. అంటే నా పెళ్ళప్పుడే చాలా మంది జోక్ చేశారు అనమాట, ఏంటి ముహూర్తం నైట్ ఉంది కదా ఇప్పుడు ఏం చేస్తాను. సో అలాంటి సిచ్యువేషన్స్ కాకుండా ఐడియల్ సిచ్యువేషన్స్ లో అయితే మనం అసలు నైట్ యాక్టివిటీస్ అనే అవాయిడ్ చేయాలి. సో హౌ డు యూ కీప్ ట్రాకింగ్ ఆల్ దిస్, లైక్ డు యూ హ్యావ్ ఎనీ యాప్ ఆర్? ఎస్. సో నేనైతే ఒక ప్రైవేట్ థర్డ్ పార్టీ యాప్ యూస్ చేస్తున్నాను. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ మై క్లయింట్స్ అనమాట. అంటే ఇట్స్ నాట్ ఏ కమ్యూనిటీ ఆర్ ఎనీథింగ్, జస్ట్ నా క్లయింట్స్కి ఇప్పుడు ఒక పర్సన్ రాగానే ఆన్ బోర్డ్ చేసి అందులో వెయిట్, మెజర్మెంట్స్, పిక్చర్స్, ఎవ్రీథింగ్ ట్యాబ్స్ ఉంటాయి. డైట్ ట్రాకింగ్ ఉంటుంది, హ్యాబిట్ ట్రాకింగ్ ఉంటుంది, వర్కౌట్ లాగింగ్ ట్రాకింగ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఈవెన్ మనం స్మార్ట్ డివైజెస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఈవెన్ అదర్ లైక్ మై ఫిట్నెస్ పాల్ చాలా మంది యూస్ చేస్తారు ఫుడ్ ట్రాకింగ్కి, ఈవెన్ అది కూడా దాంట్లో సింక్ చేయొచ్చు. సో అది కాకుండా ఎనదర్ థింగ్, నో మ్యాటర్ వాళ్ళు ఎంత సింక్ చేస్తున్నా కూడా నేను మాన్యువల్లీ కూడా డైలీ అప్డేట్ తీసుకుంటాను. ఎందుకంటే మనం రాసినప్పుడు మోర్ కాన్షియస్ ఉంటాం. అంటే ఇప్పుడు లెట్స్ సే నేను మీకు 7,000 స్టెప్స్ చెప్పాను, మీరు జస్ట్ వాచ్ యూస్ చేస్తారు, అందరి దగ్గర ఇప్పుడు స్మార్ట్ వాచెస్ చాలా మంది దగ్గర ఉంటాయి. ఎంత స్టెప్స్ అంటే ఏమో నేను ఛార్జింగ్ పెట్టాలంటారు. సో అది ఇప్పుడు మనం రాస్తున్నప్పుడు ఇప్పుడు 6,999 స్టెప్స్ వస్తే ఆ ఒక్క స్టెప్ చేసి 7,000 చేస్తాం. అదే ఎక్కడో మనం ఆటోమేట్ చేసేసినప్పుడు అది చెయ్యం, వదిలేస్తాం. సో అందుకు నేను
అక్కడ ట్రాకింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది, బట్ మాన్యువల్లీ కూడా తీసుకుంటా. అందరు అడుగుతారు అనమాట, నేను ఇంత వర్క్ చేస్తే నేను CEO అయిపోవచ్చు అంటారు కొంతమంది క్లయింట్స్. బట్ నేను చెప్తాను అనమాట, పర్వాలేదు అవుదాము. సో ఎందుకంటే అకౌంటబిలిటీ అది లేకపోతే మీరు అసలు ప్రోగ్రామ్ తీసుకోవడమే వేస్ట్. సో డైట్ ట్రైనింగ్ కోసం నేను అవసరం లేదు. సో క్లియర్ గా చెప్తా, ఇఫ్ యూ వాంట్ జస్ట్ డైట్ ట్రైనింగ్ అసలు నా ప్రోగ్రామే తీసుకోకండి, నేను అక్కడే రిజెక్ట్ చేసేస్తాను అనమాట. నేను చాలా సెలెక్టివ్ గా క్లయింట్స్ తీసుకుంటా. సో ఎందుకంటే నాకు వచ్చే ప్రతి పర్సన్ కి టైం అండ్ మనీ అనేది వర్త్ ఉండాలి. సో లేకుండా వచ్చి టైం పాస్ కి, ఇప్పుడు నేను వాళ్ళకి టైం పాస్ చేసి నేను వాళ్ళు నాకు టైం పాస్ చేస్తే వేస్ట్, ఇద్దరు టైము వేస్టే. అదే ఇప్పుడు నేను ఆ స్లాట్ లో వేరే పర్సన్ హూ ఇస్ సీరియస్ వాళ్ళని నేను పిక్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో అందుకే నాకు చాలా మెసేజెస్ వస్తాయి. ఇప్పుడు నేను వెళ్ళి వాట్సాప్ లైక్ ఇన్స్టాగ్రామ్ తీసిన 40-50 మెసేజెస్ ఉంటాయి, బట్ అందులో నేను ఒక్కరిని ఇద్దరు మాత్రమే ట్రైన్ చేస్తాను. రైట్ రైట్ రైట్. లైక్ ఇప్పుడు యంగ్స్టర్స్ లెట్స్ సే ఒక 22 to 28 అట్లీస్ట్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు అసలు జిమ్లో ఎందుకు జాయిన్ అవ్వాలి, ఆర్ వాళ్ళు ఎందుకు ఈ వెయిట్ లాస్ గురించి కానీ ఫిట్గా ఉండడం గురించి కానీ కాన్సన్ట్రేట్ చేయాలి? ఎస్. సో లైక్ బేసికలీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిట్నెస్ అనేది ఒక కాన్ఫిడెన్స్. అంటే ఇప్పుడు ఒక ఫిట్ పర్సన్ ఎంత అంటే మిత్స్ అయినా ఏదైనా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారు. ఇప్పుడు ఒక అబద్ధం కూడా వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు, అంటే నమ్మేస్తారు కూడా జనాలు. ఇప్పుడు నేనే లెట్స్ నేను ఫిట్ ఉన్నా, కంప్లీట్ ఫిట్ ఉన్నా, నేను వచ్చి ఇప్పుడు గ్రీన్ టీ తాగని వెయిట్ లాస్ అయిపోతారంటే ఈజీగా నమ్ముతారు. అది ఇప్పుడు నేను ఒక 100 kgs ఉండి అది నిజమే అయ్యి ఉండి నేను ఏదైనా చెప్పినా కూడా ఎవరు నమ్మరు. లేదు గ్రీన్ టీ తాగొద్దు, వెయిట్ లాస్ ఏం అవ్వదు, అది అలా హెల్ప్ అవ్వదు, అది తీసుకున్న కొంచెం అంతా అంటే ఎవరు నమ్మరు. సో ఫస్ట్ థింగ్ ఫిట్నెస్ అన్నది ట్రస్ట్ అండ్ మోటివేషన్. అండ్ ఇంకోటి ఏంటి, కాన్ఫిడెన్స్. ఇప్పుడు నేనే ఉన్నా లైక్ నా పాత ఫొటోస్ లైక్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చూస్తే మొత్తం పెద్ద బెల్లి, పెద్ద పెద్ద బుగ్గలు ఇలా ఉండేవి. ఉన్నప్పుడు నేను అసలు ఎవరితో మాట్లాడాలన్నా భయపడేవాడిని, కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఎలా అసలు మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, అంటే ఇప్పుడు కాలేజ్లో కానీ స్కూల్లో కానీ, అంటే నాకు ఇంటర్లో కానీ స్కూల్లో కానీ అసలు ఫ్రెండ్సే లేరు. అంటే జస్ట్ ఇమాజిన్. సో ఇంజనీరింగ్ నాకు అది కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచే ఫ్రెండ్స్ అయ్యారు. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో కూడా హార్డ్లీ నేను ఎవరితో మాట్లాడేవాడిని, ఎవరో ఒక ఫ్రెండ్ ఉండేవాడు. సో ప్రీవియస్ కాలేజ్ అలా ఒక 2-3-4 ఫ్రెండ్స్ అయ్యారు అంతే. బట్ ఆ తర్వాత లైక్ ఇది వచ్చాక ఇంకా మొత్తం క్లాస్ లో 66 మెంబర్స్ ఉంటే నన్ను తీసేస్తే 65. ఎవరితో నేను మాట్లాడేస్తా, వేరే క్లాస్ లో అయినా మాట్లాడేస్తా. ఇప్పుడు ర్యాండమ్లీ ఫస్ట్ టైం మనం కలుస్తున్నాం, ఆయన ఇంత బాగా మాట్లాడుతాను అనిపించవచ్చు, బట్ ఒకప్పుడు నాతో కలిస్తే అసలు నేను అసలు ఫేస్ కూడా చూసి మాట్లాడేవాడిని కూడా కాదనమాట. టోటల్ అండర్ కాన్ఫిడెన్స్. అండర్ కాన్ఫిడెన్స్. సో బేసికలీ ఫిట్నెస్ అంటే సూర్య మనకి ఆ మూవీలో చెప్తాడు కదా, సూర్య సన్ ఆఫ్ కృష్ణలో, మీరు బాడీ ప్రిపేర్ చేయండి ఇంకా ఎవ్రీథింగ్ మీకు లైక్ బెటర్ గా అవుతుంది. సో లిటరలీ దట్ ఇస్ ట్రూ అనమాట. ఇప్పుడు కూడా నేను ఆ స్నిప్ లైక్ నా మొబైల్లో పెట్టుకుని ఎవరైనా డిమోటివేట్ అయితే క్లయింట్ కి అదే పంపిస్తాను. ఇప్పుడు మీరు అంటున్నప్పుడు గ్రీన్ టీ గురించి వస్తే, ఈ వెయిట్ లాస్ అవ్వాలి ఆర్ బెల్లీ ఫ్యాట్ కట్ డౌన్ చేయాలన్నా బేసిక్ నీడ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన ఒకే ఒక ఇంగ్రీడియంట్ గ్రీన్ టీ, ఆర్ అదర్ ఆప్షన్ ఏబీసీ జ్యూస్ అని ఒకటి. ఏబీసీ జ్యూస్, ఇంకోటి లెమన్ ప్లస్ హనీ వాటర్, వామ్ వాటర్. ఈ మూడే మాకు బాగా తెలుసు. ఈ జిమ్లు పోకపోయినా దేనికి పోకపోయినా ఇవి మటుకు మాకు బాగా ఫీడ్ అయి ఉన్నాయి. ఆర్ దే రియల్లీ హెల్ప్ఫుల్? సో ఫస్ట్ థింగ్ ఇంతవరకు మనం డిస్కస్ చేసినట్టు క్యాలరీ డెఫిసిట్ లేకపోతే ఏది హెల్ప్ అవ్వదు. గ్రీన్ టీ మనం తీసుకున్న ఒక లెట్స్ సే గ్రీన్ టీ కొంచెం లైక్ ఇందాక నేను చెప్పినట్టు టెంపరేచర్ అది బాడీలో రైజ్ చేస్తుంది అనుకుందాం, బట్ మనం తీసుకున్న 1-2 cups వల్ల అసలు ఏం యూజ్ ఉండదు. అంటే నెగ్లిజిబుల్ ఎఫెక్ట్ అనమాట దానికి, అది తీసుకున్నా తీసుకోకపోయినా. ఏబీసీ జ్యూస్ బేసికలీ అది ఎందుకు వచ్చిందంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్, దాని నుంచి మనకి మైక్రో న్యూట్రియంట్స్, అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఏం చేయని పర్సన్ ఏబీసీ జ్యూస్ తీసుకుంటే కొంచెం మైక్రో న్యూట్రియంట్స్ వస్తున్నాయి. అది వెయిట్ లాస్ కాదు. నాకు మొన్న లాస్ట్ మంత్ ఒక క్లయింట్ వచ్చారు, ఫిమేల్ క్లయింట్. సో నేను చెప్పాను అనమాట ఏబీసీ జ్యూస్ వద్దు అని. అంటే లేదు నేను తీసుకోవాల్సింది అంటే అప్పుడు కాల్ చేసి ఓకే ఈ లిమిటెడ్ క్వాంటిటీస్ లో తీసుకోండి. అంటే పీపుల్ ఆర్ థింకింగ్ ఇట్స్ యాజ్ ఎ మ్యాజిక్. అంటే అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటి మనం వినేటప్పుడు అది యాక్చువల్లీ వర్క్ అవుతుందా లేదా, ఎలా వర్క్ అవుతుందా అన్నది ఎవరు ఆలోచించారు. అంటే ఇప్పుడు నాకే తెలియని ఒక కాన్సెప్ట్ ఉంది, నాకు తెలియని ఎంటైర్లీ డిఫరెంట్ ఫీల్డ్, ఎవరో నాకు ఎక్స్పర్ట్ అని చెప్తే నమ్మేస్తాను. అలా స్టార్ట్ చేసిన వాళ్ళే ఎక్కువ. నాకు ఇంటర్లో నాకు ఒక ఫ్రెండ్ లైక్ హీ లాస్ట్ అరౌండ్ 10 kgs. ఎలా తగ్గామని మెసేజ్ చేశాను ఇన్స్టాగ్రామ్ లో చూస్తే, లెమన్ ప్లస్ హనీ వాటర్. యాక్చువల్లీ తనకి ఏమైంది, ఏదో ఫీవర్ వచ్చి తగ్గాడు. నాకు అది చెప్పలే. నాకు హనీ ప్లస్ లెమన్ వాటర్ అంటే రోజు హనీ లెమన్ టచ్ చేసుకొని తాగుతున్నా, ఏం కాలే. అప్పుడు తెలియదు వెయిట్ తగ్గాలని ఉంది, ఏం చేయాలో తెలియదు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళు తగ్గారు, వాళ్ళు ఏం చెప్పినా మనం నమ్మేస్తాం.
సో అలా స్ప్రెడ్ అయిన మిత్స్ ఇవి. సో ఇప్పుడు అంటే బెటర్ అవుతుంది, అంటే ఇప్పట్లో ఏబిసి జ్యూస్ స్టిల్ ఇన్ ట్రెండింగ్, బట్ గ్రీన్ టీ, లెమన్ ప్లస్ హనీ వాటర్ నాలెడ్జ్ వచ్చింది. అండ్ ఇంకో వర్స్ట్ థింగ్ ఏంటంటే లెమన్ ప్లస్ హనీ వాటర్ మీద రీసెర్చ్, పబ్లిష్డ్ రీసెర్చ్ ఉంది వర్క్ అవుతుందని. ఆ చిన్న పేపర్ ఉంటుంది, ఒక చిన్న పారాగ్రాఫ్ తో ఒక పేపర్ కూడా రీసెర్చ్ పబ్లిష్ చేశారు. ఓకే. సో జస్ట్ ఇమాజిన్ అది ఎలా చేశారు, ఏం చేశారు, డెఫిసిట్ క్రియేట్ అయిందా, ఇప్పుడు ఇందాక చెప్పిన కేసులో ఫీవర్ వల్ల తగ్గాడు తను, అలా ఏముండదు ఆ పేపర్ లో. సో బ్లైండ్లీ పీపుల్ విల్ ట్రస్ట్ అనమాట. రైట్. చాలా మంది రీసెర్చ్ పేపర్స్ కూడా ఎలా చదవాలన్నది తెలియదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డౌన్ ఆల్ ది వే. Yeah. థ్యాంక్ యూ. Nice talking to you. థ్యాంక్ యూ.